దేవుని నామానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యాంశాల్లో నుంచి ధ్యానించడానికి, నేర్చుకోవడానికి, చదువుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, గొప్ప కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం దేవుని యొక్క ఒక దాని గురించి నేర్చుకోవడానికి దేవుడు మనకి సహాయపరిచారు. తన జీవితం, తన ఆత్మిక విధానం, తన పిల్లలు ఆత్మికతలో నుంచి తొలగిపోతూ ఉన్న విధానం, వాటి గురించి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యాకోబు యొక్క సంతానములో ఒక కుమారుని గురించి నేర్చుకోవడానికి రాత్రి వేళ మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయములో దాని 34-35 వచనం చదివేటప్పుడు అక్కడ మనకి యూదా అని చెప్పుతున్న ఒక కుమారుని గురించి, ఒక మనిషి గురించి, తన పుట్టుక విషయం గురించి బైబిల్ తెలియబరిచేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. యూదా అని చెప్పేది యాకోబు యొక్క 4వ కుమారుగా లేహాకి పుట్టినట్టు వాక్యం సెలవిచ్చుచున్నట్టుగా మనకి అక్కడ తెలియబరిచి తీరుతున్నది. యూదా అన్న పదానికి అర్థం స్తుతించుచున్నవాడు, లేకపోతే దేవునికి ఘనత నిప్పించుచున్నవాడు, దేవునికి మహిమలను అర్పించుచున్నవాడు. ఆ పదానికి అర్థం రావడానికి కారణం ఏంటిది అంటే, తన పుట్టుక సమయంలో తల్లిగా ఉన్న లేహాకు దేవుడిచ్చిన విడుదలను, దేవుడిచ్చిన క్షేమాన్ని రుజువు పరిచేంతటిగా ఆమె దేవుని యొక్క సన్నిధిలో ఏ రీతిగా స్తుతులు అర్పించిందో ఆ స్తుతులకు తగ్గట్టుగానే కుమారుడికి ఏం చేశారు, ఆ స్తుతులను వహించి తీరుతున్నట్టుగా, ఘనతని ఇప్పించి తీరుతున్నట్టుగా, దేవునికి అంటు కలిగి ఉన్న దాని యొక్క సూచనగా తన కొడుకుకి ఆమె ఏం చేసింది, యూదా అని పేరు పెట్టి ఆమె పలికిన ఒక మాట, ఇక నేను దేవునికి స్తుతించి తీరుతాను, ఇక నేను దేవునికి మహిమపరిచి తీరుతాను. అందుకే యూదా యొక్క పుట్టుక సమయములోనే ఆత్మిక కుటుంబములో పుట్టడం వలన, లేకపోతే మంచి ఆత్మికత కలిగిన అమ్మా నాన్న కలిగిపోవడం వలన ఏమై తీరిందో తెలుసుగా, తనకి భాగ్యం కలిగేటట్టుగా ఉన్న, దేవునికి ఘనతనిప్పించుచున్నట్టుగా ఉన్న ఒక పేరు దొరికి తీరింది. అందుకే యూదా గురించి మనకి గొప్పగా తెలియగలిగిన మాట ఏంటిదా, తన పేరులో దేవునికి ఘనత పరిచే ఒక విధానం మనకి కనబడి తీరుతున్నది. అందుకే ఆత్మిక తరగతిలో ఉన్నవారే తన పిల్లలకు ఆత్మీకతకు తగ్గట్టుగా, ఆత్మీకతను గణపరిచేటట్టుగా, వారు సేవించిన దేవుని యొక్క ప్రాధాన్యతను రుజువు పరిచేటట్టుగా పేరును పలికే ఒక విధానం మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అందుకే దేవుని బిడ్డలకున్న ఒక ప్రత్యేకత ఏంటిది అంటే, వారెల్లప్పుడూ కూడా దేవునికి స్తుతించే వారిగా ఉండి తీరాలి. స్తుతించడానికి మనకేం కాకూడదు, పరిమితి లేకుండా ఉండి తీరాల్సినది. ఏ స్థితిగతిలో అయినా దేవునికి స్తుతించగలిగే ఒక స్థితిగతిలోకి దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, అలవాటులోకి వచ్చి తీరాలి. అందుకే యూదా అన్న పదానికి అర్థం స్తుతించుచున్నవాడు, స్తుతులు అర్పించుచున్నవాడు, లేకపోతే స్తుతియాగం ఇచ్చుచున్నవాడు అన్న ఒక అర్థముగా బైబిల్ వివరించి చెప్పుచున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఎల్లప్పుడూ దేవునికి స్తుతించే వారిగా ఉండి తీరాలి. ఈ కాలంలో మనకి అనేక సంఘాలు, అనేక సంస్థలు మనకి కనబడి తీరుతున్నది. దేవునికి స్తుతించడానికి వెనక్కపడిపోతున్నట్టుగా మనకి కనబడి తీరుతున్నది. వారు దేవునికి స్తుతించకుండా నిశ్శబ్దతతో, లేకపోతే మౌనం పాటించుకొని దేవునికి ఏవి స్తుతులు అందించకుండా నిశ్శబ్దత పాటించడానికి ప్రయత్నం చేసే ఒక విధానములోకి ప్రయత్నం చేసి వెళ్ళి తీరుగలుగుతున్నారు. కానీ యథార్థముగా దేవునితో అనుబంధం కలిగిన వాడు దేవుని యొక్క సన్నిధిలో దేవునితో జీవించుచున్నప్పుడు, దేవుడిచ్చిన విడుదలను ఆస్వాదించినప్పుడు, దేవుడిచ్చిన క్షణములు గతించుకొని వెళ్తున్నవాడు దేవునికి స్తుతులు అర్పించకుండా ఉండకుండా వెళ్ళే ఒక స్థితిగతి ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డల జీవితంలో రాకుండా ఉండి తీరదు. కానీ ప్రయత్నిస్తే కొందరు ఏం చేయొచ్చు, స్తుతించకుండా కూడా ఉండి తీరొచ్చు. అందుకే ఒక దేవుని యొక్క బిడ్డ ఎల్లప్పుడూ దేవునికి స్తుతించేవాడిగా ఉండి తీరాలి, ఎల్లప్పుడూ దేవునికి ఘనతనిప్పించేవాడిగా ఉండి తీరాలి. అందుకే యూదా పుట్టేటప్పుడు తల్లి ఏమి చేసింది, ఆత్మికురాలు కాబట్టి, దేవునితో అనుబంధం కలిసి ఉన్నది కాబట్టి దేవునికి స్తుతించడం ప్రారంభించి తీరింది. పిల్లలు దొరికేటప్పుడు మాత్రం కాదు స్తుతించాలి, ప్రతి పరిస్థితిలో దేవునికి స్తుతించే ఒక విధానం ఆత్మికులు అలవాటు చేసుకునేటట్టుగా మనం ఏం చేయాలి, దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసి తీరాలి. ఆత్మీకులకున్న ఒక నిదర్శనే ఎల్లప్పుడూ దేవునికి స్తుతించే స్థితిగతిలో జీవితాన్ని నడిపించేది. ఒకవేళ దేవుని యొక్క బిడ్డలు దేవునికి స్తుతించలేకపోతే దాని యొక్క అర్థం దేవునికి ఘనపరచడానికి, దేవునికి ప్రాధాన్యతని ఇప్పించి తీరడానికి వారి జీవితంలో ఏమనిపించట్లేదు, అనిపించలేని ఒక అనాత్మీకత కలిగిన స్థితిగతిలోకి వెళ్ళి తీరుతున్నారు. అందుకే దేవుని యొక్క స్తుతుల గురించి ఒక దేవుని బిడ్డ ఎప్పుడూ కూడా పలుకుతూనే ఉండి తీరగలిగేది. అందుకే దేవుని యొక్క పరలోక
విధానములను మనం చూసి తీరితే ఎల్లప్పుడూ దేవుని యొక్క దూతలు దేవునికి స్తుతించుచూ ఉండే ఒక ప్రణాళిక మనకి కనబడి తీరుతున్నది. ఆది కాండములో నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదవగలిగితే అధికంగా దేవునికి స్తుతులు అర్పించుచున్న పదాలను మనకి బైబిల్ పరిచయం ఇచ్చి తీరేటట్టుగా మనకి బైబిల్లో కనబడి తీరుతున్నది. అందుకే ఆత్మీకుల ఆత్మీకులు అని బోధించే ఒక ప్రణాళిక, దేవునికి స్తుతించే ఒక విధానం కనబడేది. అందుకే అధిక శాతం మంది ప్రజలకు ఈ కాలం ఎంత ఘోరంగా మారిపోయిందంటే స్తుతించడానికి కూడా నాలిక సాలని అనాత్మిక కలిగిన స్థితిగతుల్లోకి అనేక మంది జీవితాలు ఏమై తీరుతున్నది, ప్రయాణమై తీరుతున్నది. అందుకే యూదాలో నుంచి మనం నేర్చుకోగలిగిన ఒక మాట ఏంటిది అంటే తన పుట్టుకలో నుంచి ప్రారంభించాడు దేవునికి స్తుతించడానికి, మహిమపరచడానికి, దేవుని యొక్క నామాన్ని ఎత్తి తీరడానికి. అందుకే ఆత్మీకులుగా మనం కూడా ఏం చేయాలి? దేవునికి స్తుతించడానికి ఉన్న అవకాశాలు వదిలివేయకూడదు. దేవునికి గణపరచడానికి ఉన్న ఆ పద్ధతులకు ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా మనం అది మన జీవిత భాగ్యముగా అవకాశం ఇచ్చి తీరాల్సింది. అందుకే యూదాలో నుంచి మనం నేర్చుకోగలిగిన మొదటి మాట ఏంటిది అంటే ఆయన దేవునికి స్తుతించడానికి పుట్టుకలో నుంచి ప్రారంభించి తీరాడు. అందుకే ఒక మనిషి ఆత్మిక తరగతిలో ఉంటే తన పుట్టుక ప్రారంభం నుంచి మరణించిన వరకు కాదు, మరణం తర్వాత ఉన్న జీవితంలో కూడా దేవునికి స్తుతించి తీరాలి, దేవునికి ఘనతిప్పించి తీరాలి. చాలా మంది అనుకునేది మనం పరలోకానికి వెళ్ళేది అక్కడికి వెళ్ళి వీధులంతా తిరగడానికి కాదు, అక్కడికి వెళ్ళి ఉన్న బంగారం ఇల్లులు, బంగారం మెట్టులు, బంగారం వీధులు తిరగడానికో అక్కడ పనికిరానున్న పనులు చేయడానికి కాదు. పరలోకానికి వెళ్ళి చేరే ఒక విధానం దేనికి అంటే దేవునికి స్తుతించడానికి, దేవునికి గణపరచడానికి, దేవునికి విలువిచ్చుచున్నాము అన్నదానికి ప్రాధాన్యత పరిచేటట్టుగా ఎల్లప్పుడూ స్తుతులు అర్పించే ఒక విధానం కలిగి ఉండి తీరాల్సినది. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న కారణం ఏంటిది అంటే ఈ కాలములో ఉన్న దేవుని యొక్క బిడ్డలు దేవునికి స్తుతించడానికి వెనకాడిపోతున్నట్టుగా ఉన్న ఆత్మిక దౌర్భాగ్య స్థితిలోకి సంఘాలు, దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసుకొని వెళ్ళే ఒక జీవిత స్థితిగతిలో ఉన్నారు. అందుకే రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకోవాలి, నువ్వు ఎంత మాత్రం దేవునికి స్తుతించుకొని తీరేది. అందుకే దేవుని యొక్క దాసుడిగా ఉన్న దావీదు కీర్తనలో చెప్పేది, దేవునికి స్తుతించకుండా నేనేం చేయలేను, ఒక క్షణము కూడా ఉండి తీరలేను, ఒక గడియ కూడా దేవుని యొక్క ఆవరణం విడిచిపెట్టి నేను ఉండలేను. అందుకే ఒక ఆత్మికుడి యొక్క నిదర్శనే ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతించే విధానం కనబడి తీరేది. అందుకే యూదా యొక్క పుట్టుకనే స్తుతులతో ప్రారంభించి తీరేటట్టుగా, దేవునికి ప్రాధాన్యతనిప్పి తీరేటట్టుగా ఉన్న ఒక విధానం కనబడి తీరుతున్నది. అందుకే నీ పిల్లలకు కూడా చిలిపితనములోనే దేవునికి స్తుతించేటట్టుగా, దేవునికి విలువిచ్చేటట్టుగా, దేవునికి ప్రాధాన్యతనిప్పించేటట్టుగా ఉన్న ఆత్మిక ప్రణాళికలోకి నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ సమాజాన్ని, నీ సంస్థని, నీ ఆత్మిక విధానాన్ని తెచ్చుకోవడానికి దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసుకోవాలి. అందుకే యూదా యొక్క తల్లి ఆత్మికురాలు కాబట్టి పుట్టుకలోనే ఏం చేసింది? కుమారునికి దేవునికి విలువిచ్చుచున్న దాని గురించి, దేవునికి మహిమపరిచే దాని గురించి పిల్లలకు అలవాటు చేసుకునే ఒక ప్రణాళిక మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఒక విషయం అలవాటు చేసుకోవాలి, దేవునికి స్తుతించడం అన్నది పిల్లలకు అలవాటు చేయడం నేర్పించకుండా ఉండకూడదు. ఆత్మిక సహవాసములు దేవునికి స్తుతించకుండా ఉండే ఒక దౌర్భాగ్య స్థితిలోకి ఏం చేయకూడదు? దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసుకొని వెళ్ళి తీరకూడదు. అందుకే దేవుని యొక్క బిడ్డలకు వారి ఆత్మిక ప్రయాణములో స్తుతి అన్నది ప్రత్యేక భాగాన్ని ఇచ్చి తీరగలిగేటట్టుగా సంఘములో దేవునికి స్తోత్రం చెప్పాలి, సంఘములో దేవునికి మహిమపరచాలి, ఆరాధనలో దేవునికి మహిమపరచాలి, దేవుడిచ్చిన విడుదలను చూచినప్పుడు దేవునికి మహిమపరచాలి, పరలోకానికి వెళ్ళిన దేవునికి మహిమపరిచి తీరాలి. అందుకే దేవునికి గణపరిచేది, స్తుతించే దాంట్లో దాని యొక్క ప్రారంభము మాత్రము కొనసాగించి తీరితే దానికి ఏముండి తీరదు, ఒక విరామం, ఒక ముగింపు కనబడి తీరదు బైబిల్ గ్రంథములో. అందుకే యూదాకి కలిగిన సౌభాగ్య కలిగిన స్థితిగతి ఏంటిది అంటే దేవునికి స్తుతించడానికి కలిగే ఒక భాగ్య స్థితిగతిని ఆయనకి దొరికి తీరగలిగింది. అందుకే యూదా యొక్క జీవిత స్థితిగతి ఆత్మిక కుటుంబములో ఎదుగుకుంటూ వచ్చి ఆత్మీకతలో ఉన్న అమ్మ నాన్నను పొందుకుంటే ఆత్మీకతలో దేవునికి మంచి సహవాసం కలిగే జీవిత విధానం మనకి తన పుట్టుకలో నుంచి ఎదుగుదలలో మనకి కనబడి తీరుతున్నది. కానీ తర్వాత ఉన్న అధ్యాయాలు మనం చదువుకొని వచ్చేస్తే ఆదికాండం 37వ అధ్యాయానికి వచ్చినప్పుడు తన ఆత్మిక స్థితిగతి మెల్లిమెల్లిగా పడిపోయేటట్టుగా, తన ఆత్మిక స్థితిగతిలో నుంచి కొంతగా దేవునితో ఉన్న అనుబంధం విడిపోయేటట్టుగా కొన్ని అంశాలు మనకి కనబడి తీరుతున్నది. ఆదికాండం 37వ అధ్యాయానికి వచ్చినప్పుడు యాకోబుకున్న పిల్లలందరూ కూడా ఎదుగుదల పొందుకొని రావడం ప్రారంభించి తీరారు. పిల్లలందరూ కూడా ఎదిగారు, పెద్దవాళ్ళు అయిపోయారు, వారికి పెళ్ళిళ్ళకి వచ్చాక సమయ తరగతి వచ్చి తీరింది. కానీ ఏమైందో చూస్తే దాని 37వ అధ్యాయానికి వచ్చినప్పుడు
ఇంట్లో ఉన్న ఒక్కడు దర్శనాలు కళలు చూడడం ప్రారంభించేసరికి యోసేపు తన చిన్న తమ్ముడు దర్శనాలు కళలు చూడడానికి ప్రారంభించేది. ఆత్మీయతకు అధిక ప్రాధాన్యతని ఇప్పించి తీరేటప్పుడు పిల్లల మధ్య ఏమై తీరింది? అసూయ వచ్చేంతటిగా మనకేం గణించి ఏమై తీరుతున్నది? అక్కడ కనబడి తీరుతున్నది. 37 అధ్యాయంలోకి వచ్చి చదివితే దాని 3, 4, 5 వచనాలు చదివి తీరితే యాకోబు యొక్క పిల్లల లోపలకు ఆత్మిక తరగతులు లేకుండా అనాత్మికులుగా ప్రవర్తించేటట్టుగా, తమ్ముడి మీద కోపపడేటట్టుగా, తమ్ముడి మీద ద్వేషం కలిగేటట్టుగా, తమ్ముడిని చూసేసేసరికి అసూయ పడేంతట్టుగా వారి యొక్క ఆత్మిక స్థితిగతి మారి తీరింది. అలాగైతే ఒక విషయం ఇక్కడ మనం నేర్చుకు తీరగలిగేది, మన ఆత్మిక దైనందిన జీవితంలో దేవునితో ఉన్న అనుబంధం కరెక్ట్ గా లేకపోతే లోక విధానంలో ఉన్న స్వభావాలు లేకపోతే పాప ప్రక్రియలు మన జీవితంలో ఏం చేయొచ్చు? ప్రభుత్వం చేసుకు తీరొచ్చు. అందుకే ఆత్మీకులు ఎప్పుడూ కూడా ఆలోచించి తీరాల్సినది, లోకములో ఉన్న విధానాలు ఎప్పుడూ కూడా ఒక ఆత్మీకుల్లో ప్రవహించకుండా, పాపానికి సంబంధించినవి ఏవి కూడా ఘనత తెప్పించకుండా ఉండే ఒక జీవిత విధానం ఏమై తీరాలి? ఉండి తీరగలిగేటట్టుగా ఉండి తీరాలి. అందుకే యూదా గురించి, యూదా మాత్రం కాదు, మిగతా పిల్లలందరూ కూడా యోసేపుని ద్వేషించేటట్టుగా, యోసేపుని ఎదిరించేటట్టుగా, యోసేపు యొక్క పద్ధతులు ప్రణాళికలు మర్చుకోలేనంతటిగా ఏమై తీరారు? ఎదురు తిరగబడే ఒక స్థాయిలోకి వెళ్ళి తీరగలిగారు. అందుకే నేను చెప్పొచ్చుచున్నమాట, నీ ఆత్మిక జీవిత ప్రయాణములో నీకన్నా భాగ్యస్థితిగతి, నీకన్నా కృపను అధికం పొందుకున్న వెనక్కున్న వారు వచ్చి తీరగలిగితే నీ మనస్తత్వం ఎలాగుండి తీరుతున్నదో ఒకసారి నీ ఒకే కుటుంబంలో 13 మంది పిల్లలు ఉన్నారు, కానీ యాకోబుకి దేవుడు ప్రత్యేక కృపనిచ్చారు. ఆయన కళ్ళను చూసుకోగలిగే విధానం, ఆయన దేవునితో మంచి ఆత్మిక ఎదుగుదలను పొందుకునే ఒక విధానం, ఆయన దేవునితో ఉన్న ఆ స్థితిగతులను వర్ణించే ఒక విధానం, ఇవన్నీ చూచినప్పుడు తన సహోదరులకి ఎవరికి కూడా నచ్చేది కాదు. అందుకే రాత్రి వేళ నేను దేవుని యొక్క బిడ్డలకు అడుగుతున్నా ఒక మాట, నీ జీవిత స్థితిగతులో ఎలా ఉండి తీరుతున్నది? నీకన్నా అధికంగా ఆత్మిక స్థాయిలో ఒకటి ఎదుగుతున్నప్పుడు వారి పైన అసూయ పడే ఒక విధానం ఉన్నదా? వారి పైన నచ్చకపోతున్న విధానం కనబడి తీరుతున్నదా? దాని యూదాయు తర్వాత మిగతా ఉన్న పిల్లలు ఎవరు కూడా యోసేపుని అంగీకరించుకునే ఒక స్థాయిలోకి వారి మనస్తత్వం మారి తీరింది. అందుకే ఈ కాలంలో కూడా ఇదే అనేక పద్ధతులు మనకి సంఘాల్లో కూడా మన వ్యక్తుల్లో కూడా మనకి కనబడి తీరేది. ఒకరి ఆత్మీయతలో బాగుపడడం ఇంకొకటికి నచ్చట్లేదు, ఒకటి ఆత్మీక స్థితిగతుల్లో దేవునిలో అధికంగా సమయం గడపడం ఇంకొకటికి నచ్చట్లేదు. అసూయకు, ఎదిరింపులకు అడ్డుపరిచేంతటిగా ఆత్మిక స్థాయి ఏమైపోయి తీరుతున్నది? మారి పాపానికి చెందిన ప్రణాళికలు అలవాటై తీరుతున్నది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు యూదా యొక్క జీవితంలో నుంచి లేకపోతే యాకోబు యొక్క పిల్లల యొక్క జీవితంలో నుంచి నేర్చుకోవాల్సిన మాట, ఒకరి మీద కక్ష పెట్టుకోవడము, ఒకరి మీద అసూయ పడడము, ఒకరిని ఎదిరించడము అది ఆత్మీకతకు చెందినది కాదు. అది దేవుని యొక్క వాక్యానికి గణపరిచేది కాదు. అది దేవునికి వ్యతిరేకపరిచే ఒక విధానం అని తెలిసి తీరాల్సింది. పేరు దేవునికి గణపరిచేది, కానీ మనస్తత్వములో ఏమి లేదు. తన తోటి సహోదరుని లేవనెత్తేలో లేకపోతే తన తోటి సహోదరుని అంగీకరించేదో, తన తోటి సహోదరి యొక్క క్షేమాన్ని కోరే ఒక మనస్తత్వము యూదాలోనో మిగతా పిల్లల్లో కూడా కనబడి తీరలేదు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు నేను చెప్పొచ్చే మాట, ఆత్మిక ప్రయాణములో మీరు కొనసాగి తీరుతున్నారు, కానీ నీ జీవితంలో ఏం కాకూడదు? ఆత్మికత లేనిది ఏమి కూడా అలవాటు చేయకూడదు. ఆత్మికత లేనిది, వాక్యాధారం కానిది దేనిని కూడా ఏం చేయకూడదు. నీ మనస్తత్వంలో ఉంచేంతటిగా ఏం చేయకూడదు? అవకాశం ఇచ్చి తీరకూడదు. అందుకే యోసేపు ఒక ఆత్మిక స్థితిగతులను చూచినప్పుడు, యోసేపుకి ఇచ్చిన క్షేమాన్ని చూచినప్పుడు అన్నదమ్ములు ఏం చేసుకోలేకపోయారు? పట్టించుకోలేకపోయారు. అన్నదమ్ములు దానిని అంగీకరించలేకపోయారు, స్వీకరించలేకపోయారు. అందరికీ వారి మనస్తత్వము యోసేపు పట్ల చేదుగా మారి తీరింది. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, మన జీవితాల్లో కూడా ఇలాంటివి వచ్చి తీరొచ్చు, కానీ దానిని బలపరచడానికో, దానికి ఘనతనిప్పించుకోవడానికో, అందులో వృద్ధి చెంది తీరడానికో దేవుని యొక్క బిడ్డలు ఏం చేయకూడదు? కోరుకోకూడదు. అందుకే యూదాకి కలిగిన నాశ నష్టం ఏం కలిగింది? ఆత్మీకతలో నుంచి తొలగిపోయే ఒక విధానం తనలో కనబడి తీరుతున్నది. అందుకే నేను చెప్పి రావడానుకున్న కారణం ఏంటిది అంటే, పేరు దేవునికి స్తుతించేవాడే, పేరు దేవునికి మహిమపరిచేవాడే, జీవిత విధానం దేవునికి ఘనపరిచేటదిగే, కానీ మనస్థితిలో ఏం లేదు. సహోదరునితో ఐక్యత లేక, సహోదరుని క్షమించలేక, సహోదరి
సహోదరి యొక్క ఆత్మిక క్షేమాన్ని లక్ష్య పెట్టలేక సహోదరుడి మీద అసూయ పడేంతటిగా తన మనస్తత్వం ఏమై తీరింది, మారిపోయి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు నేను అడిగే ఒక మాట, నీ సంఘములో ఉన్న సభ్యులు, నీతో కలిసి ఆరాధన చేస్తున్న వాడి పట్ల నీ మనస్తత్వం ఎలాగుంది? నీ తోటి సహోదరుని పట్ల నీ మనస్తత్వం ఎలాగుంది? ఆత్మిక తరగతులు ఐక్యత చెందే విధానమేనా? ఆత్మిక తరగతులు ఇద్దరు కలిసి దేవునికి మహిమపరచగలుగుతున్నారా? ఇద్దరు ఒకే చోట్ల కూర్చొని దేవునికి ఆరాధించుకోగలుగుతున్నారా? ఏమై తీరింది అంటే యాకోబు యొక్క కుటుంబములో పిల్లలందరూ కలిసి ఆరాధన చేసుకోగలిగే ఒక స్థితిగతి యాకోబు యొక్క పిల్లల్లో కనబడలేదు. కారణం ఏంటిది అంటే వారి మనస్తత్వంలో ఆత్మీకత లేనిది ఏమై తీరింది, వృద్ధి చెంది తీరింది. అందుకే యోసేపు గాని ఒకవేళ ప్రార్థన చేస్తే తన తమ్ముళ్ళు తన అన్నయ్యలు కలిసి ఏం చేసుకోలేకపోయారు, అంగీకరించలేనట్టుగా వారి మనస్థితి మారి తీరింది. ఈ కాలములో కూడా అనేక మంది ఇదే అలవాటులోనే సంఘములో వచ్చి కూర్చుంటారు. ఒకళ్ళు పాటలు పాడితే ఇంకొకటికి పాట పాడడానికి నచ్చదు, ఒకడు చప్పట్లు కొడితే ఇంకొకటి చప్పట్లు కొట్టడానికి ఇష్టం ఉండి తీరదు, ఒకటి ఆత్మీయతలో దేవుని కొరకు పనికొస్తే ఇంకొకటికి అది అసూయగా మారి తీరుచున్నది. అయ్యో తెలుసుకు తీరాలి, ఇవన్నీ కూడా ఆత్మీకతకు చెందినది కాదు, అది దేవుని యొక్క వాక్య వ్యతిరేకత కలిగేది అన్నది మనం తెలుసుకు తీరాల్సింది. అందుకే యూద యొక్క మనస్తత్వం ఏమై తీరింది, ఆత్మీకతలో నుంచి తొలగిపోయే ఒక విధానములోకి వెళ్ళిపోయి తీరింది. అందుకే తర్వాత 37వ అధ్యాయం 26, 27 వచనాలు చదివి కిందకొచ్చి చదివి వచ్చినప్పుడు మనం చూడగలిగేది, సొంత సహోదరుని అమ్మేంతటిగా, సొంత సహోదరుడిపై ఏం చేసేటట్టుగా, దాడి చేసి చంపేంతటిగా వీళ్ళ మనస్తత్వం ఏమై తీరింది, మారిపోయి తీరింది. అందుకే నేను చెప్పి రావడానుకున్న మాట, నీ తోటి సహోదరితో నీ తోటి సహోదరునితో నీ మనస్తత్వం సరిగ్గా లేకపోతే, ఒకే రీతిగా ఆరాధన చేయలేకపోతే, ఒకే ఆత్మిక మనస్తత్వములో లేకపోతే నువ్వేం చేయొచ్చు, అనాత్మికుడిగా మారి తోటి సహోదరుని చంపేంతటిగా మనస్తత్వం ఏమై తీరొచ్చు, మారిపోయి తీరొచ్చు. అందుకే తమ్ముళ్ళందరూ కూడా కలిసి ఏం చేశారో తెలుసా, యోసేపుని చంపడానికి, యోసేపుని గోతు లోపల పడేయడానికి, యోసేపు పై మరణ నాశనాలు తీసుకొచ్చేంతటిగా వారి తలంపులు ఏమై తీరింది, మారిపోయి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు నేను అడిగే ఒక మాట, ఈరోజు నీ మనసును ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. అందరితో కలిసిమెలిసి ఉండగలుగుతున్నావా? అందరితో కలిసిమెలిసి ఆరాధన చేయగలుగుతున్నావా? అందరితో ఏకీభించగలిగే ఒక జీవిత స్థితిగతి ఉన్నదా లేదా? ఒక్కసారి ఏం చేయాలి, పరిశోధించుకు తీరాలి. అనేక మంది యొక్క మనస్తత్వం ఎలాగున్నదంటే కలిసిమెలిసి దేవునికి ఆరాధన చేయలేను. అందుకే ఈ కాలంలో ఉన్న సంఘాలు ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళినాయి అంటే, ఒకడికి తెలిసిన పాఠాన్ని మరొకడికి తెలియలేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, వారందరూ సేవించేది ఒకే దేవునికే కానీ వారి పాటలు కలవటలేదు. ఒకే సంఘంలో ఉండి తీరుతున్నారు కానీ పాడే పాటలు ఎలాగంటే ఒకడికి తెలియంది, ఒకడికి తెలిసింది ఇంకొకడికి తెలియలేని ఒక మనస్తత్వంలో తెలియట్లేదు. అక్కడ దేవుని యొక్క ఆత్మిక విడుదల లేదని, అక్కడ దేవుడు పని చెయ్యట్లేదని, అక్కడ దేవుని యొక్క ఆత్మశక్తి వ్యాపరించి తీరట్లేదు అన్నది చాలా మందికి ఏం చేయట్లేదు, తెలిసి కావట్లేదు. అందుకే నేను చెప్పి రావడానుకున్న కారణం ఏంటిది అంటే, అది అనాత్మీకతకు చెందిన ప్రణాళిక అవుతున్నది. అందుకే సంఘములో ఆరాధనకు వచ్చినప్పుడు అందరికీ తెలిసి వచ్చే పాటలు పాడాలి, అందరినీ కూడా ఐక్యపరిచేటట్టుగా ఉన్న పాటలు అయి ఉండి తీరాలి, అందరూ కలిసిమెలిసి దేవునికి గణపరిచే ఒక ప్రణాళిక అయి ఉండి తీరాలి. అందుకే ఈ కాలంలో ఉన్న సంఘాలు ఏమై తీరింది, పాటల పోటీగా మారిపోయి తీరింది, ఒకరొకరికి పడలేని స్థాయిలోకి వెళ్ళి తీరింది, ఒక్కొక్కరితో మనస్తత్వం ఏం చేయాలి, కలవలేని పాటలు కలవలేకపోతే, నీ ఆరాధన కలవలేకపోతే, నీ స్తుతియాగం కలవలేకపోతే, నీ జీవిత విధానం కలవలేకపోతే, నీవు సేవించుచున్న విధానం కలవకపోతే ఆలోచించుకో, ఆత్మీకతలోంచి నువ్వు తొలగిపోయావు. నీ లోపల ఆత్మీకతకు ప్రాధాన్యత పరిచేది ఏమీ లేదు. అందుకే ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు ఒక్కసారి కూడా పరిశోధించుకు తీరాలి. అందుకే యూదాయు తన తోటి సహోదరులందరి యొక్క మనస్తత్వం ఏమై తీరింది, సహోదరునితో కలవలేని ఒక ప్రణాళికలోకి మారి చివరికి సహోదరుడిపై దాడి చేసుకుని చంపే అంత ఒక ప్రణాళికలోకి మారి తీరింది. అందుకే నేను రాత్రి వేళ నేను చెప్పి వచ్చే మాట, యథార్థ ఆత్మికులు తోటి సహోదరుని లేవనెత్తేవాడిగా ఉండి తీరుతాడు. యథార్థ ఆత్మికుడు తోటి సహోదరుని ఆత్మీకతలో నిలబెట్టేవాడిగా ఉండి తీరుతాడు. యథార్థ సహోదరుడు తోటి సహోదరుడిపై ఏ రీతి కలిగిన మరణాపాయాలు జరగకుండా విడిపించేవాడిగా ఉండి తీరగలుగుతాడు. కానీ యాకోబు యొక్క మిగతా కొడుకులు ఎవరికి కూడా తన సహోదరుని పైన మనస్తత్వం రావట్లే, జాలి రావట్లే, దయ రావట్లే. కారణం ఏంటిది? లోన వ్యాపరించేది ఆత్మీకత కాదు,
అనాత్మికతకు చెందేది. అందుకే యూదా కూడా అందులో ఏం చేసుకున్నాడు, పాల భాగస్థను పొందుకు తీరాడు. అందుకే ఆదికాండం 37 అధ్యాయము 26 27 వచనాలు చదివితే మనకు అక్కడ కనబడి తీరేది, యోసేపుని వీళ్ళందరూ కలిపేసి ఏం చేసేసారు, గోతులో పడేశారు. ఆ గోతులో పడి ఆడు కేకలేస్తున్నా కూడా ఎవరు కూడా తన ఏడుపుకి ఏం చేయలేదు, ఆలకించి తీరలేదు. కానీ యూదాకు ఒక ప్రత్యేకత ఉండి అక్కడ రాయబడి తీరుతున్నది. యూదా ఏం చేశాడో తెలుసా, తన సహోదరి యొక్క ఏడుపుని విని ఒక మంచి సలహా అక్కడ చెప్పి తీరాడు. ఏం చెప్పాడో తెలుసా, ఎందుకు మన సహోదరిని ఇక్కడ మనం గోతులో పడేసి వదిలి తీరుదాం, ఆయన ఏం చేసేద్దాం, ఎవరికైనా ఇచ్చి అమ్మి పెట్టేద్దాం, అదే ఆయనకి ఏం చేసేద్దాం, ఎవరికైనా ఇచ్చి తన ప్రాణానికి ఏ నష్టం కలగలేనట్టుగా అమ్మేద్దామన్న విధానం కలిగి తీరింది. ఈ కాలంలో కూడా అనేక మంది ఇలాంటి స్వభావముతోనే సంఘము లోపలికి వచ్చేది. దేవుని కొరకు తోటి సహోదరిని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. వారి జీవిత నిర్ణయాలు నెరవేర్చికి తీరడానికి తోటి సహోదరులను అమ్మేంతటిగా ప్రయత్నం చేసే ఒక దౌర్భాగ్య జీవితం జీవించి తీరుతున్నారు. అందుకే ఈ కాలంలో కూడా అనేక మంది యూదాలాగే ఆలోచించుకునే ప్రణాళిక మనకి కనబడుతుంది. కొందరి ఆదివారం రోజే దేవునికి ఏం చేసేది, అమ్మే ఒక ప్రయత్నం చేసేది. కొందరు ఆరాధనకి వెళ్ళే సమయంలోనే దేవునికి అమ్మే ఒక ప్రయత్నం చేసేది. కొందరు అవకాశం దొరికితే యేసయ్యను అమ్ముతారు, తోటి సహోదరుని అమ్ముతారు. అది ఆత్మీక చలంపు కాదు, అది ఆత్మీయ ఒక ప్రణాళిక కాదు. ఒకరిని సంపాదించుకునే ఒక విధానమే ఆత్మీకతకు చెందిన ఒక విధానం. కానీ యూదా ఒక మనస్తత్వం ఏమై తీరిందంటే, ఒకే అమ్మకి పుట్టి ఒకే కుటుంబంలో ఉండి ఒకే దేవునికి ఆరాధించి ఒకే దేవునితో సహవాసం ఏర్పరచుకొని తోటి సహోదరుని అమ్మేటప్పుడు కూడా తనకేం కలగట్లేదు, వేదన కలగట్లేదు. తన ఆత్మిక స్థితి గతి ఎంత మాత్రం దౌర్బల్య స్థాయిలోకి వెళ్ళి తీరిందో ఒకసారి ఆలోచించి తీరాలి. అందుకే ఈ కాలంలో కూడా అనేక మంది ఇదే ప్రణాళికలను సంఘములో సహవాసములో అలవాటు చేసుకునేది. తోటి సహోదరుని అమ్మడానికి ఏం చేసుకున్నారు, తాకటి పెట్టుకునే ఒక ప్రణాళికగా మారి తీరింది. అందుకే ఒక విషయం ఆలోచించుకు తీరాలి, యథార్థ ఆత్మికుడు ఎవరిని కూడా అమ్మే ఒక ప్రయత్నం చేసి తీరడు, ఎవరికి కూడా నాశ నష్టం తెచ్చుకునే ఒక ప్రయత్నం ఉండి తీరదు, ఎవరికి కూడా హాని కలిగే ఒక ప్రణాళిక కనబడకుండా ప్రయత్నం చేసే ఒక ఆత్మిక జీవితంలో జీవించి తీరుతాడు. కానీ యూదా యొక్క స్వభావంలో అది మనకేం చేయట్లేదు, కనబడి తీరట్లేదు. కానీ ఒక విషయం చేశాడు, ఏంటిదంటే తన సహోదరుడికి ఏ రీతి కలిగిన అంటే చావు ఏమీ జరగకుండా బతికి ఉండి తీరడానుకున్న ఒక మార్గాన్ని ఇచ్చి తీరేసి ఏం చేసేసాడు, తన సహోదరుని ఏం చేసేసారు, కొంతమంది ఇస్మాయిలీల చేతికి ఏం చేసేసారు, అమ్మేసి ఇచ్చేసి పంపించి తీరారు. గొప్ప విషయం ఏంటిదంటే, ఇంత పెద్ద ఘోరం చేసిన తర్వాత కూడా యూదాకి పశ్చాత్తాపం రావట్లే, చేసింది తప్పు అనిపించట్లే. ఈ కాలంలో కూడా ఇలాంటి దౌర్భాగ్య స్థితిగతులు, ఆత్మీకత లేని దౌర్భాగ్య స్థితిగతులు అనేక మంది జీవించి తీరుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, వారు చేసింది ఒక తప్పు అని, వారు చేసిన నిర్ణయాలు తప్పని అని వాళ్ళకి అర్థం కాలేని ఒక ప్రణాళికలో యూదా జీవించేటట్టుగా ఈ కాలంలో ఉన్న సంఘంలో జీవించి తీరుతున్నారు. అందుకే ఒకవేళ ఆత్మిక తరగతిలో జీవించి తీరితే చేసిన తప్పులను ఏం చేసి తీరుతారు, అంగీకరించే ఒక మనస్థితి కలిగేది. అందుకే మనకి కనబడి తీరేది, తన సహోదరిని అమ్మేసే ఒక ప్రణాళికను కుటుంబము లోపలికి వచ్చినప్పుడు అబద్ధం చెప్పి దానిని దాచిపెట్టే ఒక ప్రణాళికలో జీవించిన ఒక విధానం మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అందుకే నేను చెప్పి రావడానుకున్న ప్రాధాన్యత కలిగిన మాట ఏంటిది అంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఇలాంటి అలవాటులు నీ ఆత్మిక జీవితంలో అభ్యాసం చేసుకోకూడదు. నీతోటి సహోదరుని అమ్మడానికో, తాకటి పెట్టడానికో, ఉపయోగించడానికో, నాశ నష్టాలు రప్పించే ఒక ప్రణాళికలు ఏం చేయకూడదు, యూదా లాగా చేయకూడదు. దానిలో మనకేం కలగాలి, ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం కలిగి ఉండి తీరాల్సింది. అందుకే 38వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనకి కనబడి తీరుతున్నది, ఈయన మనస్తత్వములో ఏం చేరిందంటే, చేసింది తప్పు అనిపించింది కాబట్టి తన కుటుంబముతో యూదా ఏం చేసిందో, ఒక బంధాన్ని కొట్టేసుకుంటూ వేరే ఒక ప్రాంతానికి ప్రయాణం అయ్యేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. 38వ అధ్యాయం మొదటి వచనం, ఆదికాండం 38 మొదటి వచనం చదివితే మనకి కనబడి తీరేది. మరి యూదా అని చెప్పిన ఆడి యొక్క మనస్తత్వంలో ఏం కలిగింది, అయ్యో సహోదరిని నేను అమ్మేశాను కదా, ఆయన రక్తం యొక్క స్థితిగతి నా మీద పడి తీరుతుందో అన్న ఒక మనోవేదన ఏం చేసి తీరిందో తెలుసా, తన సహోదరులతో కలిసిమెలిసి ఒక జీవితాన్ని ఆస్వాదించలేని ఒక స్థితిగతి అయి మారి తీరింది. ఇలాంటి పద్ధతులు కూడా ఈ కాలంలో ఉన్న అనేక మంది దేవుని బిడ్డలు కూడా అలవాటు చేసే, వారు చేసింది తప్పు అని వాళ్ళకి తెలుసు, కానీ అంగీకరించే ఒక మనస్తత్వం లేదు. చాలా మంది యూదాలాగే వారి జీవితంలో కూడా అనుకునేది, ఒక తప్పు ఒక సహోదరుని పట్ల చేశామా, అది నీకు అర్థమైందంటే దానికి ఏం చేయాలి, ప్రాయశ్చిత్తం చేసి తీరాలి, దానికి క్షమాపణ అడిగి తీరాలి, దానిని పరిహారపరిచేదే ఆత్మిక విధానం. కానీ ఇక్కడ కూడా యూదా ఒక తప్పు చేశాడు,
ఏం చేశాడో తెలుసా? చేసిన తప్పు గురించి ఆయనకి అవగాహన కలిగింది. ఆయన కానీ తన సహోదరునితో ఉన్న ఆ అనుబంధంలో నుంచి తప్పుకుపోతే అందులో నుంచి రుణమాఫీ దొరికిపోతాడేమో అనుకున్నాడు. కానీ అందులో ఒక విషయం ఏంటిది అంటే ఆయన సహోదరులో నుంచి ఉన్న అనుబంధాన్ని తెగగొట్టాడు. మంచిదే, దానివల్ల ఏం చెయ్యదు, సహోదరులకు కలిగిన ఆ అనాత్మిక స్వభావం వారిలో ఆయనలో ఏం చెయ్యదు, అలవాటై తీరదు. కానీ అక్కడ ఆ ఒక మాట మాత్రం మంచిగా యూదా చేసుకు తీరాడు. అందుకే రాత్రి వేళ నేను అడుగుతున్న ఒక మాట, నీకు దేవుని యొక్క ఆత్మ తెలియవరిచిన తర్వాత, నీకు వాక్యోపదేశంలో నుంచి హెచ్చరిక దొరికిన తర్వాత కూడా నువ్వు నీ తోటి సహోదరుని పట్ల లేకపోతే నువ్వు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఉన్న జీవిత విధానం అలవాటు చేసుకున్నావా? అదే ఆత్మీకుల జీవిత విధానం. ఆత్మీకులు వారు చేసిన తప్పులను అర్థమై తీరితే అనాత్మీకత కలిగిన బంధత్వాన్ని ఎర్రగొట్టి తీరుతారు. వారితో సహవాసం చేయకుండా ఆత్మికతలో వేరుగా ఉండి ఒక జీవిత విధానంలో జీవించడానికి ఉన్న ప్రయత్నం కలిగి తీరుతారు. కానీ ఎక్కడ కూడా యూదా చేసిన ఒక పొరపాటు ఏంటో తెలుసా? మా క్షమాపణ అడగడానికి మనస్తత్వం రాలే. చేసింది తప్పు అని ఆయనకు అర్థమై తీరింది, కానీ తోటి సహోదరుని పట్ల చేసిన తప్పులను అంగీకరించి దానిలో నుంచి ప్రాయశ్చిత్తం పొందుకునే ఒక ప్రణాళికలో జీవించుకుండేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు నేను చెప్పే ఒక మాట, ఆత్మిక జీవిత ప్రయాణములో వెళ్తున్నప్పుడు మనం చేసిన తప్పులను దేవుడు మనకి గుర్తు పెట్టిస్తే, ప్రార్థన ద్వారా మనకి గుర్తు పెట్టిస్తే, లేకపోతే ప్రవచనాల ద్వారా దేవుడు మనకు బయలుపరిస్తే, వాక్యం ద్వారా మనకు బయలుపరిస్తే, దేవుని యొక్క సేవకుల ద్వారా మనకు బయలుపరిస్తే, దానిని పరిహారపరుచుకొని అందులో నుంచి విడుదల పొందుకోవడానికి ఉన్న ప్రయాణం కలిగే ఒక జీవిత విధానం మనకి కలబడి జీవితంలో అలవాటు కలిగేటట్టుగా ఉండి తీరాలి. కానీ యూదా తన జీవితంలో అలాంటిది ఏమి చేయలే. ఏం చేశాడంటే అనాత్మీకులతో ఏం చేసేది, వేరుగా జీవించడానికి ప్రయత్నం చేసి తీరాడు. కానీ దాని వలన యూదాకి కలిగిన నాశ నష్టం ఏంటిదో తెలుసా? 38వ అధ్యాయము 2-3 వచనాలు చదివి తీరితే, ఏ దేశములో వాడు వెళ్ళి నివసించాడో ఆ దేశములో అన్యుడిగా ఉన్న ఒక ఆమెని పెళ్లి చేసుకొని కుటుంబ తరగతిని పెంచుకు తీరాడు తప్ప చేసిన తప్పులను అంగీకరించి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఏం చేయలే, మనస్తత్వం సిద్ధపరిచి తీరలేదు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు హెచ్చరికగా చెప్పుతున్న ఒక మాట ఏంటిది అంటే, దేవునితో ఉన్న ఆత్మిక అనుబంధంలో ఉంటే ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకూడదు. నువ్వు ఎక్కడైనా తప్పులో పొరపాట్లు చేసి ఉండి తీరితే, దేవుడు నీకు గుర్తు పెట్టించుంటే దానిని ఏం చేయాలి, పరిహారపరిచి తీరాలి. దానిని ఏం చేయాలి, అందులో నుంచి విడుదల పొందుకు తీరాలి. కానీ ఇక్కడ యూదా చేసిన నిర్ణయం ఏమై తీరింది, తప్పుగా ఒక నిర్ణయంగా మారి తీరింది. తన సహోదరులతో ఉన్న బంధత్వాన్ని తెగగొట్టేశాడు. కానీ తన ఇంటి లోపలకే అనాత్మికుల కలిగిన వారిని ఏం చేసుకున్నాడు, పెళ్లి చేసుకొని తెచ్చుకునే ఒక దౌర్భాగ్య స్థితిగతిలోకి తన జీవితం మారి తీరింది. ఎక్కడే జీవిత నిర్ణయాలు మారి తీరేది. ఓకే, నీ కుటుంబ సభ్యులతో ఉన్న బంధం తెగగొట్టేసు, బాగానే ఉంది, అది ప్రాయశ్చిత్తం అనుకుంటున్నావా అని కూడా యూదాకేం కాలేదు, అర్థం కాలేని ఒక స్థితిగతిలోకి వెళ్ళి తీరింది. అందుకే 38వ అధ్యాయం మొత్తం మనం చదివితే చూడగలిగేది, యూదా సంపాదించిన కుటుంబం మొత్తం అనాత్మీకత చెందిన పిల్లలుగా ఏం చేసుకున్నారు, మారిపోయేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అందుకే నేను చెప్పొచ్చున్న మాట, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశములో, దేవుడు నీకు ఇచ్చిన హెచ్చరికలో ఏం చేయాలి, ప్రాయశ్చిత్తం కోరి తీరాలి. దానిని క్రమపరిచే ఒక ఆత్మిక స్వభావం కలిగి తీరాలి. అందుకే యూదా అది చెయ్యలేదు, కానీ దేవుని బిడ్డలు అది చేసే ఒక ప్రయత్నం కలిగి ఉండి తీరాలి. అదే ఆత్మికుల యొక్క జీవిత విధానములో ఉన్న గొప్ప ప్రాధాన్యత కలిగిన ఒక ప్రణాళిక. చేసిన తప్పులను దేవుడు గుర్తు పెట్టిస్తే, చేసిన దానిలో విడుదల పొందుకోవడానికి దేవుడు జ్ఞాపకం చేసి పెడితే, దానిని ఏం చేయాలి, ఆత్మికత ద్వారానే దానిని ఏం చేయాలి, పరిహరించి తీరాలి. కానీ యూదా ఎంచుకున్న మార్గం ఏంటిదో తెలుసా? ఆత్మికతలో దానిని పరిహారపరచలే, అనాత్మీకతతో దానిని పరిహారపరిచి తీరాడు. అందుకే 38వ అధ్యాయం మొత్తం చదివి తీరితే, ఆయన మూలంగా పుట్టిన పిల్లలు కూడా ఏం చేశారో తెలుసా? దేవుని యొక్క ఉగ్రత మూలం చనిపోయేంతటిగా దుష్టత్వం చేసేటట్టుగా మారిపోయి తీరారు. అందుకే నేను చెప్పి రావడానుకున్న కారణం ఏంటిది అంటే, నీ వ్యక్తిపర జీవిత విషయము గురించి నువ్వు క్షేమాభివృద్ధిని కోరకపోతే, విడుదలను కోరకపోతే, నువ్వు అందులో ప్రాయశ్చిత్తం కోరకపోతే, అది నీ పిల్లల మీదకి ఏం చేయొచ్చు, వ్యాపరించి తీరొచ్చు. అది యూదాలో నుంచి మనం ఏం చేసుకోవచ్చు, నేర్చుకు తీరొచ్చు. అందుకే అనేక మంది అనుకున్నా, నేను క్షమాపణ అడగలేకపోతే ఏమైంది, నేను ఒక్కడికి పరిహారం చేయకపోతే ఏమైంది, ఏమవ్వదులే, నేను దేవునికి అడిగేసాను, దేవుడా నన్ను క్షమించండి. ఓకే, నువ్వు దేవుడికి అడిగేసావు, క్షమించేసావు. కానీ ఇప్పుడు కూడా ఆ చేసిన తప్పు ఏం చేస్తున్నది, ఆ నేల మీద పడి కేకలేసి తీరుతుంటది. అది నీ పిల్లల మీదకి ఏం చేయొచ్చు, శాపముగా మారి తీరొచ్చు, దేవుని యొక్క ఉగ్రతగా తిరిగి రావచ్చి తీరుతూ. ఇదే పొరపాటు అనేక మంది దేవుని యొక్క బిడ్డలు వారి జీవితంలో చేసి పెట్టేది, వారి సంఘాల్లో చేసి పెట్టేది. చేసిన తప్పు
తప్పులను చేసిన చోట్ల ఏం చేయట్లేదు, పరిహారపరిచి తీరట్లేదు. దానిని ఏం చేస్తారు, ప్రతివిధి చేసేసి వేరే ఒక విధానములో దానిని కప్పి పెట్టడానికి కోరి తీరుతున్నారు. కానీ దానివల్ల వచ్చేది ఏంటో తెలుసా? శాపమే కుటుంబానికి వచ్చి తీరేది, పిల్లలపై దేవుని యొక్క ఉగ్రత పడి వచ్చి తీరేది. అందుకే యూదా యొక్క కుటుంబంపై ఏమై తీరిందో తెలుసా? దేవుని యొక్క ఉగ్రత పడేంతటిగా ఏమై తీరింది? అనాత్మిక చెందిన ఒక జీవిత విధానం మారిపోయి తీరింది. చివరికి ఏమై తీరిందో తెలుసా? కుటుంబములో ఆయన ఏం చేయలేకపోయారు, ఆత్మిక నాయకత్వాన్ని ఇవ్వలేకపోయాడు, ఆత్మిక విడుదలను ఇప్పించలేకపోయాడు. అందుకే ఆ కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరొకరొకరు మరణించే ఒక స్థాయి, పిల్లలు పుట్టలేని ఒక స్థాయి ఏమై తీరింది? యూదా ఒక కుటుంబంలో కనబడి తీరింది. అందుకే నేను ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు హెచ్చరికిచ్చి చెప్పేది, నీ కుటుంబాన్ని ఒక్కసారి పరిశోధించుకో. నీ కుటుంబంపై వ్యాపరించుచున్న ఏదైనా శాప తరగతి నీకు కనబడి తీరుతున్నదంటే దానిని ప్రాయశ్చిత్తం కోరి క్షమాపణ అడగాల్సిన వాడికి క్షమాపణ కోరి దానికి బాగుపరిచి ఆత్మిక స్థాయిలో ఆత్మిక విడుదలగా మార్చడానికి ఉన్న ప్రయత్నం దేవుని యొక్క బిడ్డలు చేసి తీరాలి. యూదా ఆ పని చేయలేదు, కానీ మనం ఆ పనిని ఏం చేయాలి? ప్రయత్నం చేసే ఒక అలవాటు జీవితంలో ఉండి తీరాల్సింది. అందుకే దేవుని యొక్క బిడ్డలకు హెచ్చరికిచ్చి చెప్పుచున్న ఒక మాట, దేవుని యొక్క వాక్యోపదేశం కానీ దేవుని యొక్క దేవుడు నీకు గుర్తు పెట్టించిన తప్పులు పొరపాట్లు ఎక్కడైనా గుర్తు పెట్టించుటే దానిని ఎవరి ద్వారా చేశారో, ఎవరికి చేశారో వారికి క్షమాపణ అడిగి కుటుంబంలోకి ఏం చేయాలి? ఆత్మిక క్షేమాన్ని ఇచ్చి తీరాల్సింది. కానీ చివరికి ఏమై తీరిందో తెలుసా? యూదా తన కూతురుతో లేకపోతే కూతురుతో ఏం చేసుకున్న సంబంధం పెట్టుకొని పిల్లలను కనే ఒక దౌర్భాగ్య స్థితిలోకి తన కుటుంబం ఏమై తీరింది? మారిపోయి తీరింది. అందుకే నేను చెప్పి రావడానుకున్న కారణం ఏంటిది అంటే, ఆయన చేసిన తప్పు యోసేపు పట్ల అయితే ఆ చేసిన తప్పు ఎక్కడ వరకు వచ్చి తీరింది? కుటుంబం మీదకి వచ్చి తీరింది, పిల్లల మీదకి వచ్చి తీరింది. భవిష్యత్తులో పుట్టాల్సిన పిల్లల మీదకి ఏం చేసింది? ఆ చేసిన తప్పులు మొత్తం వ్యాపరించి వచ్చి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలారా, అధిక జాగ్రత్తతో ఉన్న ఆత్మిక జీవితాన్ని జీవించి తీరాలి. ఆత్మికతలో ఉండే ఒక దేవుని యొక్క బిడ్డ ఎప్పుడూ కూడా ఏం చేయకూడదు? అనాత్మికత చెందిన దానిని ఏం చేయకూడదు? ఇంట్లోకి తెచ్చుకోకూడదు, వ్యక్తిపర జీవితంలోకి తెచ్చుకోకూడదు. దాని మూలంగా నీకు పుట్టిన పిల్లల పైకి కూడా ఏం చేయొచ్చు? భవిష్యత్తులో అది ఒక శాపం కింద మిగిలిపోయి తీరొచ్చు. అందుకే రాత్రి వేళ ఒక్కసారి మన కుటుంబాన్ని పరిశోధించుకు తీరాలి, మన పిల్లలను పరిశోధించుకు తీరాలి, మన పిల్లల యొక్క జీవిత స్థితిగతిని ఒక్కసారి పరిశోధించి తీరాలి. ఇంటిలో ఏదైనా శాపం వెంబడించి తీరుతున్నదా? ఇంటి లోపల దేవునికి వ్యతిరేక పరిచయం ఏమైనా కనబడి తీరుతున్నదా? ఈ రాత్రి వేళ ఒక పరిశోధన దేవుని యొక్క బిడ్డలు కానీ పొందుకు తీరగలిగితే నీకు ఒక ఆత్మిక విడుదల దొరికే ఒక స్థాయి దొరికి తీరొచ్చు. కానీ ఏం కనిపించి తీరుతున్నదంటే, యూదా యొక్క కుటుంబం మొత్తం దేవుని యొక్క ఉగ్రతకు ఆస్వాదించేటట్టుగా మనకి 38వ అధ్యాయం మొత్తం చూపించి తీరుతున్నది. అందుకే నేను చెప్పి రావడానుకున్న కారణం మాట ఏంటిది అంటే, ఆత్మిక తరగతిలో ఉన్నవాడు ఎప్పుడూ కూడా తన జీవితాన్ని ఏం చేస్తాడు? ఆత్మికతలో పరిశోధించుకొని జీవించి తీరుతాడు. అందుకే యూదాలో నుంచి మనం నేర్చుకోగలిగిన మాట ఏంటిది అంటే, తన కుటుంబంలో జరిగిన నాశ నష్టానికి ఏం చేయలే? క్రమపరచలే, బాగుపరచలే, సరిపరచలే. అందుకే ఆయన కుటుంబ స్థితిగతి ఏం కాలేదు, సమాధాన కలిగే ఒక స్థితిగతిలో వెళ్ళేటట్టుగా మనకి కనబడ తీరట్లేదు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, నీవు ఈ భూమిలో జీవించుచున్నప్పుడు పిల్లలకు మంచి యొక్క కుటుంబ జీవితాన్ని ఇచ్చి తీరాలి, మంచి యొక్క ఆత్మిక అనుబంధాన్ని ఇచ్చి తీరాలి. యూదాకి కలిగిన స్థితిగతి ఏం చేయకూడదు? అలవాటు చేసుకోకూడదు. అందుకే నేను చెప్పి రావడానుకున్న మా కారణం ఏంటిది అంటే, యూదా తన కుటుంబానికి ఏం చేసి పెట్టాడో తెలుసా? ఆత్మికత లేని ప్రణాళికలను అభ్యాసపరిచేంతటిగా తన కుటుంబాన్ని మార్చి తీరాడు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, మనం చేసిన పొరపాటులు, మనం చేస్తున్న జీవిత ఉపయోగంలో ఆత్మికతతో ఆలోచించలేని ఆలోచనలు అది మన కుటుంబంలోకి ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు? శాపముగా వచ్చి తీరొచ్చు, ఉగ్రతగా వచ్చి తీరొచ్చు. అలాగైతే ఎంత మాత్రం ఆత్మికతగా జాగ్రత్త వహించే ఒక కుటుంబ జీవితాన్ని వహించి తీరాలి. ఎంత మాత్రం ఆత్మిక ప్రణాళికలో ఏం చేయాలి? ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకు తీరాల్సింది. లేకపోతే ఏం చేయొచ్చు? నీ కుటుంబ స్థితిగతి ఏం చేయొచ్చు? అనాత్మికత చెందిన ప్రణాళికలోకి మారి వెళ్ళి తీరొచ్చు. అందుకే ఈ కాలంలోన అధిక శాతం మంది సంఘాలు, సంఘ బిడ్డలు ఏం చేస్తున్నారు తెలుసా? కోరుండి వారి పిల్లలపైకి ఆశీర్వాదం కాదు, శాపాన్ని తీసుకొచ్చే ఒక ప్రణాళిక అధికంగా కనబడి తీరుతున్నది. అందుకే ఈరోజు వాక్యోపదేశం వింటున్న దేవుని యొక్క బిడ్డలారా, ఈ రాత్రి వేళ నీ ఒక్కసారి నీ కుటుంబం పట్ల పరిశోధన కలిగి దేవునికి అడుగు, దేవా నా కుటుంబంపై వ్యాపరించుచున్న ఏవైనా ఉన్నాయా? దానికి నేనేమైనా పరిహారం చేసి తీరాలా? నేను ఎవరికైనా క్షమాపణ అడిగి తీరాలా? నేను ఎవరి దగ్గరికి వెళ్ళి దానిని క్షమించమనే ప్రణాళికలో దానిని ఒప్పు
తప్పుకు తీరాలా, అది ఒప్పుకోగలిగితే నీ కుటుంబాన్ని నీవు కాపాడుకోవచ్చు. నీ పిల్లలపై వచ్చిన ఉగ్రతను నువ్వేం చేయొచ్చు, వారిని విడిపించి తీరొచ్చు. అందుకే ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలారా, ఒకసారి నీ కుటుంబ జీవితాన్ని, నీ పిల్లల భవిష్యత్తును ఆలోచించుకొని క్రమపరచాల్సిన దానిని ఏం చేయాలి, క్రమపరిచి తీరాలి. ఎందుకు నేను చెప్పుచున్నానంటే, యూదాకి కలిగిన దౌర్భాగ్య స్థితిగతి ఏం చేయకూడదు, మనకో మన కుటుంబానికో రాకుండా ఏం చేయాలి, మన కుటుంబాన్ని చక్కపరుచుకోవాలి. దానికి మంచి ఉదాహరణే యోబు యొక్క జీవిత విధానం. యోబు తన జీవితం మాత్రం కాదు చక్కబెట్టుకున్నది, తన పిల్లల జీవితం, తన కుటుంబ జీవితం, తనకు కలిగిన స్థితిగతులు అన్నిటిని కూడా ఆయన ఏం చేసుకున్నాడు, చక్కబెట్టుకున్నాడు. ఎవరికి హాని కలగకుండా, ఎవరికి వేదన కలగకుండా, ఎవరికి కూడా గాయపడకుండా ఉండే స్థితిగతులు తన ఆత్మికతను ఆయన ఏం చేసుకున్నాడు, కాపాడుకుంటూ జీవించి తీరగలిగాడు. అందుకే తన కుటుంబాలపై ఎంత పెద్ద నాశ నష్టాలు వచ్చినా కూడా ఆ నాశ నష్టాలు ఎక్కువ రోజులు ఆయనకి ఏం చేయలే, ఇబ్బందిని ఇప్పించి తీరలే. అందులోపల ఒక విడుదల ఆయనకి ఖచ్చితంగా దొరికి తీర్చినది, అందుకే దొరికి తీరింది. అందుకే యాకోబు యొక్క ఆది కాలములో, యోబు యొక్క ఆది కాలములో మనకి కనబడి తీరేది మొత్తం నాశ నష్టాల యొక్క చరిత్రే. దాని తన ముగింపు ఏమై తీరింది, ఆత్మిక క్షేమం పొందుకునే ఒక విడుదల మార్గంగా మారిపోయి తీరింది. ఏ సహోదరులు, ఏ మిత్రులు, ఏ సుజనులు ఆయనని ఎదిరించుకొని వారి కొరకు ప్రాయశ్చిత్త పడే అంతటిగా తన మనస్తత్వం ఏమై తీరింది, మారిపోయి తీరింది. అందుకే దేవుని బిడ్డలకు నేను హెచ్చరికిచ్చి చెప్పుచున్న ఒక మాట, నీ పిల్లలపైకి ఉగ్రత రాకుండా నీవేం చేసుకో, దానిని క్రమపరిచే ఒక బాధ్యతను వహించుకు తీరాల్సింది. ఇలాగ సంవత్సరాలు తరబడి తీరింది, పిల్లలు ఎదుగుదలలోకి ముందుకెళ్ళి తీరారు. తర్వాత మనకి కనిపించేది ఆదికాండం 43వ అధ్యాయానికి వచ్చినప్పుడు యూదా మళ్ళీ కుటుంబముతో మళ్ళీ కలిసిపోయే ఒక విధానం మనకి అక్కడ కనబడి తీరుతున్నది. ఎందుకు కలిసిపోయాడో తెలుసా, తన జీవితంలో ఎన్నో నాశ నష్టాలు అనుభవించుకొని వెళ్ళి పిల్లలందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతలోకి వెళ్ళిన ఒక స్థితిగతిని చూచినప్పుడు ఆయనకు అర్థమైతేరింది, నేను ఎక్కడికి తిరిగి రావాలి, మరలా నేను నా ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి రావాలి, నా కుటుంబ సభ్యులతో ఏం చేయాలి, తిరిగి వచ్చి తీరాలి అన్న ఒక ప్రణాళిక వచ్చి తీరింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు మరలా నేను హెచ్చరికిచ్చి చెప్తున్న ఒక మాట, నీ జీవితంలో ఏదైనా నాశ నష్టాలు కలుగుతున్నప్పుడు, ఏదైనా శాపం కలిగిన విధానం జీవితంలో అనుభవించినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, ఆత్మీకులతో ఉన్న సహవాసంలోకి తిరిగిరా. ఆత్మీకతలో జీవించడానికి, ఆత్మీకత ఉండే ప్రదేశంలోకి నీ జీవితం ఏం చేసుకో, మార్చి తీరు. అలాగైతే కనీసం నీకేం చేయొచ్చు, విడుదల దొరికే ఒక స్థాయి ఏం చేయొచ్చు, కనబడి తీరొచ్చు. అందుకే యూదా తీసుకున్న ఒక నిర్ణయం, ఏ ఊర్లో నుంచి ఆయన పారిపోయాడో అక్కడి నుంచి తిరిగి మరలా ఎక్కడికి వచ్చి తీరాడు, తన కుటుంబముతో సౌభాగ్యాన్ని పొందుకునే ఒక విధానములోకి వచ్చి తీరగలిగాడు. ఎందుకాడు వచ్చాడో తెలుసా, ఆయనకి అర్థమై తీరింది, కుటుంబము అనుభవించుచున్న జీవిత విధానం ఎంత మాత్రం నాశనం కలిగేదో ఆయనకేమై తీరింది, అర్థమైన ఒక ప్రణాళిక అయి తీరింది. ఇంకొక మాట, ఆయన రావడానికి ఉన్న కారణం ఏంటిది అంటే, కరువు కాలం దగ్గర పడింది. కరువు కాలం దగ్గర పడినప్పుడు సహాయపరచడానికి ఎవరు కూడా దొరికి తీరలే. ఉన్న ఊరు, దేశం, ప్రజలు ఎవరు కూడా ఏం చేయలేదు, ఏ రీతి కలిగిన సదుపాయం చేయలేదు. అందుకే యూదాకి మనస్తత్వం కలిగింది, అయ్యో ఇక్కడ ఉండి తీరితే నేను చచ్చేవాడినే, అందుకే నేనేం చేస్తాను, నాన్న ఇంటికి వెళ్ళి తీరుతాను, నాన్నతో ఉన్న అనుబంధంలోకి వచ్చి తీరుతాను. అందుకే చాలా మంది ఈ యూదా లాగా ఉన్న స్థితిగతిలో జీవించిన ఒక విధానం మనకి కూడా ఈ కాలంలో సంఘంలో కనిపెని తీరుతారు. ఏదైనా రోగం వచ్చిందంటే కరెక్ట్ గా పరార్థనకు ముందు వచ్చి తీరుతారు, రోగాలు ఏం లేకపోతే ఎప్పుడూ ముందు రారు. ఈ కాలంలో ఉన్న స్థితిగతి యూదా ఒక అలవాటి స్థితిగతే. జీవితంలో ఏమైనా నాశ నష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చి తీరేవాళ్ళు, దేవునితో సహవాసం పెట్టుకొని ఉన్న ఒక జీవిత ప్రణాళికను అభ్యాసపరుచుకున్న వారు అధికంగా ఈ కాలంలో మనకేం చేసేది, కనబడేటట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అయితే యూదా ఎక్కడికి వచ్చినది, కుటుంబాన్ని క్షేమపరచడానికి ఉన్న ఆలోచనతో మాత్రం కాదు. వారికి ఏం కావాలి, అన్నపానం వారికి కావాలి, కరువు కాలంలో వారికి సదుపాయం కావాలి. అందుకే ఈ కాలంలో కూడా అనేక మంది దేవునిని వెతికేది, ఆత్మీకతను వెతికేది వారి లాభ నిమిత్తమే, వారి క్షేమం నిమిత్తమే. అందుకే ఇది కాదు, ఆత్మీకతకు చెందిన లాభాన్ని నిమిత్తం దేవునిని వెతకడం కాదు, ఏదైనా తెగులు మారిపోవడానికి దేవుని వెతకడం కాదు. నీవు చిరకాలం దేవునితో కలిసి జీవించాలి, నువ్వు చిరకాలం దేవునికి ఆరాధన చేసి తీరాలి, నువ్వు చిరకాలం దేవునితో అనుబంధం కలిగే ఒక జీవిత విధానంలోకి ఏం చేయాలి, ఆత్మికులు అలవాటు చేసుకునేది. అందుకే ఈ కాలంలో అనాత్మికుల యొక్క పద్ధతి ఎలాగంటే, అవసరానికి దేవుడు కావాలి, అవసరానికి దేవుడిని వాడేంతటిగా, అవసరానికి దేవుని దగ్గర నుంచి క్షేమం పొందుకునేటట్టుగా వారి మనస్తత్వం ఏమై తీరుతున్నది, మారి తీరుతున్నది. అందుకే రాత్రి వేళ ఒకసారి పరిశోధించుకోండి, నీ ఆత్మిక జీవితం కూడా ఇలాంటి స్థితిగతిలోనే వెళ్తున్నదా? అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేసేది, అవసరం వచ్చినప్పుడు ఆత్మీకతలో ఉండి తీరేది, అవసరం వచ్చినప్పుడు ఆత్మీకతలను ఎతికే ఒక జీవితమేనా?
ఎల్లప్పుడూ ఆత్మీయతలో సహవాసం ఉండి ఎల్లప్పుడూ ఆత్మీయత అనుబంధాన్ని దేవునితో ఖాయం చేసుకునే ఒక జీవిత విధానంలోకి దేవుని యొక్క బిడ్డలు ఏం చేసుకోవాలి, మార్పు చెంది తీరాలి. అందుకే 43వ అధ్యాయానికి వచ్చినప్పుడు యూదా యొక్క మనస్థితి ఏమై తీరింది, మారిపోయి తీరింది. అందుకే 43వ అధ్యాయానికి వచ్చినప్పుడు దాని 3, 4 అధ్యాయాలు మన 3, 4, 5 వచనాలు చదివి తీరితే కుటుంబం యొక్క అన్నపాన నిమిత్తము ఆలోచన కలిగే యూదాగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అంటే ఎందుకు ఆయన ఆలోచించాడు, తన కుటుంబానికి ఆ కాలంలో కరువు విపరీతంగా ఉండి తీరేది. అందుకే కరువు కాలములో ఆహారం నిమిత్తం ఏం చేసుకున్నాడు, తన కుటుంబంతో మంచి సహవాసం పెట్టుకునే ఒక ప్రణాళిక ఇక్కడ మనకి కనబడి తీరుతున్నది. అందుకే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా, తనకు ఆహారం దొరికే ఒక పట్టణములో, ఆహారం దొరికే ఒక కేంద్రములో దేవుడు ముందుగా ఎవరిని పంపించారు, యోసేపుని పంపించారు. ఆ ప్రణాళికలో యూదా ఏం చేసుకున్నాడో తెలుసా, అక్కడికి వెళ్ళి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి అన్నం పుచ్చుకొని ఆహారం పుచ్చుకొని ఉన్న జీవిత విధానాన్ని ఏం చేసుకున్నాడు, అలవాటు చేసుకున్నట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అందుకే ఇప్పుడు యూదాకి మళ్ళీ కుటుంబముతో తన పిల్లలతో సహా కుటుంబ సరగతితో యాకోబు యొక్క కుటుంబముతో అన్నాదమ్ములతో అనుబంధం కలిపే ఒక విధానం మనకి కనబడి తీరుతున్నది. అందుకే అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి వెతికే ఒక విధానం కాకూడదు, ఎల్లప్పుడూ దేవునితో ఉన్న అనుబంధం ఆత్మికులకు కలిసి ఉండి తీరాలి. అందుకే ఆ అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి వెతికే ఒక విధానంలో నుంచి ఎల్లప్పుడూ దేవునికి వ్యతిరేక ఒక ప్రణాళికలోకి ఏం చేయాలి, జీవితాన్ని ఏం చేయాలి, ముందుకు కొనసాగించుకు తీరాలి. అందుకే దేవుడు అక్కడ చేసిన గొప్ప విధానం ఏంటిది అంటే, ఆ కరువు కాలములో దేవుడు యోసేపును ఉపయోగించి యాకోబు తన కుటుంబాన్ని ఏం చేశారు, సంరక్షణ పరిచే ఒక ప్రణాళిక మనకు అక్కడ కనబడి తీరుతున్నది. ఏ కుమారుని వీళ్ళు సహోదరులందరూ కూడా ద్వేషించారు, ఏ సహోదరులందరూ కూడా అంగీకరించలేదు, ఆయనను దేవుడు వాడాడు. ఏం చేశాడో తెలుసా, కుటుంబం యొక్క కరువుని దాటుకుపోవడానికి దేవుడు వాడేటట్టుగా 43, 44 అధ్యాయాలు మనం చదివితే మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న మాట, ప్రాధాన్యత కలిగిన మాట ఏంటిది అంటే, అవసరానికి దేవునిని వెతికేట వాళ్ళు కాకూడదు, అవసరానికి ఆత్మికులను వెతికేవారు కాదు, అవసరానికి దేవునితో ఉన్న అనుబంధం కలిపేవారు కాదు, ఎల్లప్పుడూ దేవునితో అనుబంధం కలిపే ఒక జీవిత విధానం మనకు ఉండాలి. ఎల్లప్పుడూ ఆత్మిక స్థితిగతులు దేవునితో, దేవుని యొక్క సృజనులతో, సంఘముతో, ఆత్మికతో ఎల్లప్పుడూ మనకేం చేయాలి, అనుబంధం కలిగే ఒక జీవిత విధానం ఉండి తీరాలి. అందుకే ఈ కాలములో కూడా అనేక మంది దేవునిని వెతికేదో, దేవుని దగ్గరికి వచ్చేదో వారి అవసరాలు తీర్చడానికి, అలాంటిది ఆత్మిక జీవితం కాదు, అది లోకపరంగా ఆలోచించిన ఒక ప్రణాళిక. అందుకే యూదా యొక్క ఆలోచన ఆ రీతిగా ఏం చేసింది, మారిపోయి తీరింది. అలాగా ఆ కుటుంబానికి ఏం దొరికిందో తెలుసా, ఆహారం మాత్రం కాదు, సంరక్షణ కూడా యోసేపు దగ్గర నుంచి దొరికే ఒక స్థితిగతిగా మారి తీరింది. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న కారణం ఇంతే, ఆత్మిక తరగతిలో యోసేపులా మనం జీవించగలిగితే ఎల్లప్పుడూ అందరికీ క్షేమం ఇచ్చే ఒక విడుదలగా మనం మారిపోయి తీరొచ్చు. అందుకే యూదా యొక్క కుటుంబానికి, యాకోబు యొక్క కుటుంబానికి, తన ఒక పిల్లలకు మొత్తానికి సంరక్షణ భాగ్యముగా ఆహారం ఇచ్చుచున్న వాడిగా యోసేపును దేవుడు ఏం చేసుకున్నారు, ఎంచుకు తీరారు. అక్కడ కూడా యూదాని తన పిల్లల పట్ల ఏం చేయలేదు, యోసేపుకి ఆత్మిక మనస్తత్వం ఉంది కాబట్టి తన సహోదరులు చేసినది ఏవి కూడా ఆయనకి ఏం కలగలే, బాధ కలగలేదు. తన సహోదరు పట్ల చేసినది ఏమి ఆయనకి గుర్తుకు రాలేదు, వారు చేసినట్ల యోసేపు ఏం చేయలేదు, ప్రవర్తించలేదు. అందుకే ఒకసారి ఆలోచించి తీరాలి. అన్నయ్యలందరూ కలిపేసి యోసేపు మీద దాడి చేశారు, కానీ యోసేపుకి ఒక అవకాశం దొరికినప్పుడు అన్నయ్యల మీద, తన సహోదరుల మీద ఏ రీతి కలిగిన హానియో నష్టమో ఏమి ఇప్పించి తీరాలి. అదే ఆత్మిక మనస్తత్వం కలిగి తీరాలి. అందరికీ సహాయపరిచేటట్టుగా, అందరి కొరకు మనస్తత్వం ఏర్పరచుకునే ఒక స్థితిగతిలో ఏం చేయాలి, దేవుని యొక్క బిడ్డలు మారి తీరాలి. ఇలాగ వారు ఏం చేశారో తెలుసా, యోసేపు ఇచ్చిన సంరక్షణలో, యోసేపు ఇచ్చిన ఆహార విధానంలో యాకోబు యొక్క కుటుంబం మొత్తం ఏం చేసింది, జీవించేటట్టుగా వారి విధానం మారిపోయి తీరింది. ఇక 49వ అధ్యాయానికి వచ్చినప్పుడు యాకోబు యొక్క మరణ సమయములో తన పిల్లలందరినీ కూడా చేర్చుకొని, తన పిల్లలందరినీ కూడా జతపరుచుకొని ఆయన చెప్పిన ప్రవచన విధానం మనకి 49వ అధ్యాయంలో మనకి కనబడి తీరుతున్నది. 49వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ప్రతి పిల్లలను పిలిచి ఆశీర్వదించి చివరి మాట ప్రవచనాత్మకంగా చెప్పిన దాంట్లో యూదాకి చెప్పిన ఒక మాట దాని 8వ వచనంలో నుంచి చెప్పబడేది మనకు అక్కడ కనబడి తీరుతున్నది. యూదా గురించి యాకోబు చెప్పిన మాట ఏంటిది అంటే, తన సహోదరుల ముందు ఆయన ఏం చేసుకోగలిగే వాక్యం దొరికి తీరిది,
ఘనత పొందుకునే భాగ్యం దొరికి తీరిద్ది. అందుకే ప్రవచనం చెప్పబడిన మాట ఏంటిది అంటే, సహోదరులందరి సమక్షతలో గొప్పతనం పొందుకునే ఒక స్థాయి దొరికి తీరిద్ది. అందుకే తన జీవితం ఎప్పుడూ కూడా ఏమై తీరాలి, ఆత్మిక నాయకత్వాన్ని వహించేటట్టుగా ఉండి తీరాలి అన్న ఒక ప్రణాళికను గుర్తు పెట్టేటట్టుగా ప్రవచనం ద్వారా యాకోబు ఏం చేశారు, యూదాకి చెప్పి తీరారు. అందుకే యూదా మూలంగా ఏం చేసి పెట్టారో తెలుసా, ఆత్మిక నాయకత్వానికి నడిపించే విధానం ఏం చేసింది కనబడేటట్టుగా మనకి కనబడి తీరుతున్నది. తర్వాత యూదా గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా, యూదా యొక్క చెయ్యి ఏం చేయాలి, శత్రువుల యొక్క మెడ మీద ఉండి వారిని ఏం చేసేటట్టుగా, హాని చేసి పెట్టేటట్టుగా ఉండి తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా ఏం చేయాలి, ఆత్మికతలో సంఘాన్ని నడిపించి తీరాలి. ఆత్మిక క్షేమం పట్ల దేవుని యొక్క సంఘాన్ని, సమాజాన్ని ఏం చేయాలి, వహించే వారిగా ఉండి తీరాలి. తర్వాత ఎప్పుడు దేవుని యొక్క బిడ్డలకు ఎప్పుడు ఒక శత్రువు ఉంది. ఆ శత్రువు ఆత్మిక శత్రువు కాదు, అనాత్మిక చెందిన సాతాను తన సమాజం ఎప్పుడు మనకి శత్రువుగా ఉన్నది. అందుకే మన చెయ్యి ఎప్పుడు కూడా శత్రువుని ఏం చేసేటట్టుగా ఉండాలి, ఎర్రగొట్టి పెట్టే ఒక స్థితిగత అయి ఉండి తీరాలి. అందుకే ఇంతకాలం యూదాకి అర్థం కాలేదు తన జీవిత విధానం ఎలా పడితే అలా జీవించే ఒక విధానం అని ఆయన అనుకున్నాడు. కానీ ఏ రోజు యాకోబు ద్వారా ప్రవచనాన్ని విన్నాడు, తన ఆలోచనలు మారి తీరింది. అందుకే తన సహోదరులపై నాయకత్వం వహించే ఒక జీవిత విధానంగా మార్చుకున్నాడు. తర్వాత శత్రువులపై దాడి చేసుకునే ఒక విధానం. అందుకే ఆయన ఏం చేసుకున్నాడో తెలుసా, ఒక ఆత్మిక విడుదల ఇప్పించే విధానంగా ప్రవచనం చెప్పే ఒక భాగం మనకేం చేస్తున్నది, 49 అధ్యాయంలో మనకి కనబడి తీరేది. ఈ ప్రవచనాలన్నీ చెప్పేటప్పుడు కూడా ఒక విషయం యాకోబు వర్ణించుకొని చెప్పిన మాట ఏంటో తెలుసా, యూదాలో నుంచే యేసుక్రీస్తు వారు పుట్టేంతటిగా, యేసుక్రీస్తు వారికి ఘనత దొరికి తీరేంతటిగా దేవుడు యూదాని వాడి తీరుతున్నారు అన్న ఒక ప్రణాళిక ఏం చేశారు, ప్రవచనం ద్వారా చెప్పబడి తీరదు. అందుకే గొప్ప భాగ్యం దొరికిన మాట ఏంటిదంటే, యూదా గోత్రములో నుంచి, లేకపోతే స్తుతించిన గోత్రములో నుంచి యేసయ్యకు ఘనత వహించే, యేసయ్యకు ప్రాధాన్యత ఇప్పించే ఒక ప్రణాళిక ఏమై తీరింది, వచ్చి తీరింది. కారణం ఏంటో తెలుసా, తన కుటుంబం పట్ల తిరిగాడు కాబట్టి, తన నాన్న దగ్గరికి మనస్తత్వాన్ని తిప్పాడు కాబట్టి, మరలా ఆత్మిక స్థాయిలోకి తిరిగి వచ్చాడు కాబట్టి, మరలా దేవునితో ఉన్న అనుబంధంలోకి తిరిగి వచ్చాడు కాబట్టి, తన కుటుంబ స్థితిగతిని, తన భవిష్యత్ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేసి పెట్టారు, మార్చివేశారు. అందుకే రాత్రి వేళ నేను చెప్పే ఒక మాట, నువ్వు దేవునిని వెతుకొచ్చేది, నువ్వు దేవునితో సహవాసం కలిగి జీవించేది, అది నీకు ఒక నాశ నష్టం కాదు, అది నీ భవిష్యత్తు జీవితానికి ఏం చేసి పెట్టేది, యేసయ్యను లేవనెత్తి పెట్టేటట్టుగా, యేసయ్యతో జీవించుచున్న విధానమును ఘనత పరిచేటట్టుగా నీ కుటుంబ చరిత్రను దేవుడు ఏం చేసి పెట్టొచ్చు, మార్చి పెట్టి తీరొచ్చు. అందుకే ఇప్పుడు యూదా ఒక జీవితం ఏమై తీరిందో తెలుసా, ప్రతి 12 గోత్రములో ప్రాధాన్యత కలిగే, నాయకత్వం వహించే, లేకపోతే నడిపించుకొచ్చే ఒక ప్రణాళికలోకి ఏం చేసింది, మార్పు చెంది తీరింది. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చున్న మాట, దేవుని యొక్క బిడ్డలారా, నీ జీవిత విధానములో అనాత్మికతను విడిచిపెట్టి ఆత్మీకతకు హత్తుకుండి తీరితే నీ జీవితంలో కూడా ఏం చేసి తీరొచ్చు, ఇదే విధానంగా దేవునికి ఘనతనిప్పించే ఒక ప్రణాళిక ఏం చేయొచ్చు, దొరికి తీరొచ్చు. కానీ దీనితో ఏం కాలేదు, యూదా యొక్క జీవితం ముగించిపోలేదు. తర్వాత ఉన్న తరగతి మనకి కనబడి తీరితే నిర్గమకాండం 35 అధ్యాయం 30 వచనం నుంచి 34 వచనం వరకు చదివితే యూదా యొక్క పిల్లలు ఏమై తీరారో తెలుసా, దేవుని యొక్క పరిచర్య వహించుకునేటట్టుగా, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో దేవుని కొరకు పనిచేసే వారిగా మార్పు చెందుకున్నట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అందుకే అక్కడ నిర్గమకాండం 35 అధ్యాయం చదివితే మనకు అక్కడ కనబడి తీరేది, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు యూదా యొక్క పిల్లలు కూడా అందులో ఏం చేసుకున్నారు, పని చేసుకునేంతటిగా మారిపోయి తీరారు. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చిన మాట, నీవు కానీ ఆత్మిక స్థితిగతిలో ఉండి తీరగలిగితే, నువ్వు ఆత్మిక నాయకత్వంలోకి తిరిగి వచ్చి తీరగలిగితే, నువ్వు ఆత్మిక సహవాసములో ఆత్మికుడిగా ప్రవర్తించి తీరితే, నీ పిల్లలు దేవుని యొక్క సంఘానికి పనికొచ్చే వారిగా మారి తీరుతారు. నీ పిల్లలు దేవుని యొక్క సమాజానికి నడిపించే నాయకత్వములో వహించే వారిగా మారి తీరొచ్చు. అందుకే యూదా ఎంచుకున్న ఆత్మిక నిర్ణయం తన పిల్లలకు ఆత్మిక తరగతిలో నడిపించి తీరింది. అందుకే అక్కడ చెప్పబడిన మాట, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో వస్తువులన్నిటినీ కూడా తయారు చేయడానికి, పని చేయడానికి ఉన్న విద్యను, జ్ఞానాన్ని, తెలివిని దేవుడు ఏం చేశారో తెలుసా, యూదా కుటుంబములో పుట్టిన పిల్లలకు దేవుడు అప్పగించి తీరారు. అలాగైతే దేవుడు ఆ కుటుంబాన్ని ఎంత మాత్రం ఘనతను ఇచ్చేటట్టుగా మార్చి తీరారో ఒక్కసారి ఆలోచించి తీరాలి. అందుకే నేను చెప్పి రావడానికి ప్రాధాన్యత కలిగి
కలిగిన మాట ఏంటిది అంటే, నువ్వు ఆత్మీయతలో నడవడం, నువ్వు దేవునికి ఆరాధన చేయడం, నువ్వు దేవుని కొరకు పని చేయడం వ్యర్థం కాదు. అది నీ కుటుంబ జీవితానికి, నీ పిల్లలకు ఆత్మీయతలో మంచి యొక్క భవిష్యత్తును ఇచ్చే ప్రణాళిక అయి తీరుతున్నది. అందుకే చిలిపితనంలోనే నీ పిల్లలకి ఏం చేయి, ఆత్మీయతలో నడిపించు, ప్రార్థన చేయడం నేర్పించు, ఆరాధన చేయడం నేర్పించు, దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకునే ప్రణాళికలకు వారికి అలవాటు చేయించు, కృపావరాలు పొందుకునే ప్రణాళికలకు వారిని మార్చిదిద్దు. అలాగైతే వారు ఏం చేయొచ్చు, సంఘానికి సమాజానికి పనికొచ్చే పాత్రలుగా మారి తీరొచ్చు. అందుకే యూదాకి చెప్పిన ప్రవచన భాగాన్ని ఆయన మర్చిపోలేదు. దానిని ఏం చేసుకున్నాడు, ఆత్మీయతలో హత్తుకొని ఆయన కనిన పిల్లలు ఏం చేసుకోగలిగేట, ఆత్మీయతలో నాయకత్వం వహించుకొని నడిపించేటట్టుగా మనకి కనబడి తీరుతున్నది. అందుకే రాత్రి వేళ నేను చెప్పొచ్చే మాట, నీ పిల్లల విషయం గురించి ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు దేవునికి ఆరాధన చేసినట్టుగా వారు ఆరాధన చేయగలుగుతున్నారా? నువ్వు దేవునికి మహిమపరచుచున్న వారు కూడా చేయగలుగుతున్నారా? చెయ్యలేకపోతే వారు అలా చెయ్యగలిగే ఒక స్థాయిలోకి వారిని అలవాటు చేసుకొని తీసుకురా. వారిని ఆ స్థాయిలోకి మార్చుకోవడానికి ఉన్న ప్రయత్నములు నువ్వేం చేయి, ప్రయాసపడి తీరు. అందుకే యూదా ఆత్మీయతలో తన పిల్లలను ఆత్మీకులుగా మార్చి తీరారు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలారా, నీ పిల్లల పట్ల నీకు భారం ఉండి తీరాలి. వారు దేవునికి పనికొచ్చే వారిగా మారి తీరాలి. అందుకే చాలా మంది దేవుని యొక్క బిడ్డలు వారి పిల్లలను ఆరాధనకు కూడా తీసుకోకుండా, ఆత్మీయతలో ఉన్న సహవాసాలకు కూడా తీసుకెళ్లకుండా వారిని ఏం చేసి పెడుతున్నారు, అడ్డు పెట్టి తీరుతున్నారు. దానివల్ల వారి ఆత్మిక జీవితం నాశనం అయిపోతున్నది అని కూడా వాళ్ళకి ఏం చేయట్లేదు, అర్థం కావట్లేదు. కానీ యూదా గురించి నేను ఘనత వహించుకొని చెప్పుకు తీరగలుగుతాను. ఆయన తన పిల్లలను ఆత్మిక తరగతిలో నడిపించి, ఆత్మిక నాయకత్వంలో వారిని నడిపించే వారిగా ఏం చేసుకున్నాడు, నడిపించుకు తీరారు. మిగతా పిల్లలను ఎవరిని కూడా దేవుడు అంగీకరించకుండా ఏం చేసి పెట్టారు, యూదా యొక్క పిల్లలను దేవుని యొక్క మందాసాన్ని, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులను పని చేయడానికి, కష్టపడడానికి, ప్రయాసపడడానికి దేవుడు వాడితే ఆలోచన ఒక్కసారి చూడండి. అందుకే రాత్రి వేళ నేను దేవుని యొక్క బిడ్డలకు హెచ్చరిక ఇచ్చి చెప్పేది, నీ పిల్లలు కూడా దేవుని యొక్క ఆలయంలో పనిచేసేవారిగా మార్చు. అందుకే దేవునికి ప్రయాసపడేటట్టుగా, దేవుని కొరకు జీవితం అప్పగించేటట్టుగా, దేవునితో కలిసి జీవించేటట్టుగా, దేవుని యొక్క పని వారికి బరువు బాధ్యతగా మారకుండా, అది నా జీవిత గమ్యం, అది నా జీవిత లక్ష్యం, ఇది నా జీవితంలో దొరికిన కృప అని తలుచుకునే ఒక ప్రణాళికలోకి నీ పిల్లలను ఏం చేసుకోవాలి, మార్చుకు తీరాలి. అందుకే 49వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచన ప్రకారంగానే యూదా తన కుటుంబాన్ని ఏం చేసుకున్నాడు, కట్టుబెట్టుకున్నాడు, సరిపరుచుకున్నాడు. అందుకే పిల్లలు ఏం చేసుకున్నారో తెలుసా, దేవుని చేత వాడబడేవారిగా, దేవుని యొక్క పరిచర్యలో ఉండగలిగేవారిగా, స్వార్థం లేకుండా, లేకపోతే జీతం దొరికి తీరాలి అన్న ఆలోచన కూడా రాలేనట్టుగా ఉన్న ఆత్మిక తరగతులు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో పనిచేసేవారిగా దేవుడు వారిని ఏం చేశారు, ఉపయోగించి తీరారు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, మన పిల్లలను కానీ దేవుడు వాడకపోతే, దేవుని కొరకు మన పిల్లలు వాడికగా మారకపోతే ఎవరు వారిని వాడి తీరుతారో ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకు తీరాలి. అందుకే రాత్రి వేళ నీ పిల్లల విషయం గురించి ఒకసారి ఆలోచించు. దేవుడేనా నీ పిల్లలను వాడేది? దేవుని కొరకేనా నీ పిల్లలు వాడబడేది? దేవుని కొరకు పరిచర్య చేసే ఒక విధానంలోనైనా నీ పిల్లలు జీవించేది? ఒక్కసారి ఆలోచించండి. అందుకే నీ పిల్లల విషయంలో ఏం చేయాలి, అధిక ఆత్మిక జాగ్రత్తను వహించుకు తీరాలి. నీ కుటుంబంలో ఏం చేయాలి, ఆత్మికత వచ్చేటట్టుగా, నీ పిల్లలు ఆత్మికులుగా మారేటట్టుగా ప్రయాసం కావాలి. దాని కొరకు ఏం చేయాలి, నీ ఇంట్లో దైనందిన ప్రార్థనా జీవితం కావాలి, నీ ఇంట్లో పాటలు పాడే జీవిత విధానం ఉండాలి, నీ ఇంట్లో ఆరాధన చేసుకునే విధానం ఉండాలి, నీ ఇంట్లో దేవునికి పరిచర్య చేసే ప్రణాళిక కనబడి తీరాలి. నీ ఇంట్లో నీ పిల్లలకు చూపించాలి ఎలా సత్క్రియలు చేయాలి, నీ పిల్లలకి ఎలా చూపించి తీరాలి, ఎలాగ అతిథులను ఇంట్లోకి ఆహ్వానపరిచేది, ఎలాగ దేవుని కొరకు పని చేసి పెట్టేది, వీటి గురించి నీ పిల్లలకి ఏం చేయాలి, అవగాహనని ఇప్పించి తీరాలి. అలాగైతే దేవునికి పనికొచ్చే పాత్రలుగా నీ పిల్లలు ఏం చేసుకోగలిగేది, మార్పు చెందగలిగేది. అందుకే ఈ కాలంలో ఉన్న అనేక మంది పిల్లలు దేవుని యొక్క పరిచర్యను ఒక ఇష్టం కాలేని ప్రణాళికలు అంగీకరించే ఒక ప్రణాళికలోకి మారితారు. అందుకే చాలా మంది చెప్పేది, సేవా పరిచర్య మాకెందుకు, ఆ పని పనికిరాని పని, అందులో ఏమి కూడా లాభం దొరకని పని అన్నంతటిగా ఆలోచించుకునే ఒక ప్రణాళికలో సంఘస్థుల యొక్క మనస్తత్వం మారిపోయి తీరింది. వారి పిల్లలకు వేరే చదువులకు పంపించి తీరుతారే కానీ వాక్యం చదవడానికో, వాక్యం నేర్చుకోవడానికో, దేవుని యొక్క సంఘం కొరకు ప్రయత్నపడే ఒక ప్రణాళికలోకి వారి పిల్లలను ఏం చేయరు, పంపించి తీరరు. వారికి అర్థం కావట్లేదు, దేవుని పని కొరకు నీ పిల్లలను నీవు పంపించకపోతే దేవుడు కానివాడు నీ పిల్లలను ఏం చేస్తారు, ప్రభుత్వ పరిచి వారిని నడిపించి తీరుతారు, వారిని ఉపయోగించి
అప్పగించి తీరుతారు. కానీ యూదా గురించి ఘనతగా చెప్పగలిగేది వారి పిల్లలు దేవుని చేత వాడబడే స్థాయిలోకి ఆయన ఏం చేసుకున్నాడు, తన పిల్లలను కాపాడుకొని తీరాడు. తర్వాత కూడా మనం చదవగలిగి తీరితే మన కన్నబడి తీరదని యెహోషువ యొక్క కాలగదిలో యూదా యొక్క పిల్లల్లో ఉన్న ఒక్కడు ఏం చేశాడు, ఒక్క పొరపాటు చేసి పెట్టాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నవి ఏవి కూడా దోచుకొని తీసుకురావద్దు, ఎత్తుకొని తీసుకురావద్దు అని చెప్పేటప్పుడు అక్కడ ఆఖాన్ అని చెప్పిన ఒకడు యూదా కుటుంబ తరగతిలో నుంచి వచ్చిన ఒక కుమారుడే ఆయన ఏం చేసుకున్నాడో తెలుసా, ఇవన్నిటిని కూడా తెచ్చుకున్నాడు. అది తెచ్చుకుంటా మూలం ఏమై తీరిందో తెలుసా, ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం ఓడిపోయి తీరారు. కానీ చివరికి ఆయన ఏం చేసుకున్నాడో తెలుసా, చేసిన తప్పులను ఒప్పుకున్నాడు. అలాంటి ఒక మంచి ఆత్మిక స్థితిగతి తన జీవితంలో కలిగింది. అందుకే ఏమై తీరింది, నాన్న నేర్పించిన అదే ప్రణాళిక పిల్లల జీవితం భవిష్యత్తులో ఏమై తీరింది, కనబడేటట్టుగా మనకి కనబడి తీరుతున్నది. ఆ ఒప్పుకోవటం వలన ఏమై తీరిందో తెలుసా, ఏ ఆయి పట్టణం పైన యుద్ధాన్ని గెలవలేకపోయారో వారు తిరిగి గెలిచేంతట్టుగా ఏం చేశారు, దేవుడు ఆ వారిని వాడేటట్టుగా మనకు కనబడి తీరుతున్నది. తర్వాత దావీదు యొక్క కాల తరగతిలో కూడా మనకు కనబడి తీరుతున్నది. యూదా యొక్క పిల్లల ఆత్మిక తరగతిలో ఉండి దావీదు యొక్క నాయకత్వాన్ని, దావీదు యొక్క రాజత్వాన్ని అంగీకరించేటట్టుగా మనకి కనబడి తీరుతున్నది. అందుకే నేను చివరికి చెప్పొచ్చే ఒక మాట, మంచి యొక్క ఆత్మిక పిల్లలను ఏం చేసేట్లు భవిష్యత్తులో నిలబెట్టుకోగలిగే ఒక భాగ్య స్థితిగతి యూదాకి దొరికి తీరగలిగింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క విడలారా, మంచి ఆత్మిక కుటుంబంలో పుట్టాడు, పొరపాట్లు చేశాడు, దానిని క్రమపరుచుకున్నాడు, బాగుపరుచుకున్నాడు, కుటుంబాన్ని సరిపెట్టుకున్నాడు, పిల్లలను ఆత్మిక తరగతిలో నడిపించి తీరాడు. దాని వలన ఏమై తీరిందో తెలుసా, ఆత్మిక తరగతిలో కొనసాగే ఒక కుటుంబాన్ని సంపాదించుకోగలిగాడు. ఆత్మిక తరగతిలో జీవించే, ఆలోచించే, ప్రయాసపడే పిల్లలను కనగలిగాడు. అందుకే దేవుడు ఏం చేసి పెట్టారో తెలుసా, యూదా గోత్రములో నుంచి యేసయ్య ఘనత వహించేంతటిగా దేవుడు యూదా యొక్క కుటుంబ చరిత్రను దేవుడు మార్చిపెట్టారు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడలకు నేను ప్రత్యేకంగా హెచ్చరికించి చెప్పున మాట, దేవుని యొక్క బిడలారా, యూదాకి కలిగిన ఆత్మిక స్థితిగతి, యూదా యొక్క పిల్లలకు కలిగిన ఆత్మిక తలంపులు, ఆ ఆత్మిక క్షేమాలు, ఆ ఆత్మిక లాభాలు, ఆ ఆత్మిక ఆలోచనలు కలగడానికి రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, ప్రయాసపడాలి, ప్రయత్నపడాలి. నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, వారి భవిష్యత్ జీవితాన్ని దేవుని కొరకు అనుకూల పడేటట్టుగా, వాక్య పరిమితిలో ఉండేటట్టుగా యూదాగా ఈ రాత్రి వేళ ఒక నిర్ణయం నీ తీసుకుతీరు. నీ కుటుంబాన్ని ఏం చేసుకో, చక్కబెట్టుకో, నీ పిల్లలను ఆత్మికతలో నిలబెట్టి తీరు. అలాగైతే నువ్వు మరణించినా కూడా నీ పిల్లలు ఆత్మిక తరగతిలో ఉండి తీరగలుగుతారు. అందుకే ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలారా, యూదా యొక్క జీవితం మనకు ఒక హెచ్చరికగా మార్చున్నది, ఒక నేర్పించుచున్న విధానంగా మారి తీరుతున్న. ఆయన తప్పులు చేశాడు, పొరపాట్లు చేశాడు, ఆయన వ్యర్థం కాని పనులన్నీ వ్యర్థమైన పనులన్నీ చేసి పెట్టాడు. కానీ తన ఆత్మిక స్థితిగతిలో మరలా దేవునితో ఉన్న సహవాసంలోకి తిరిగి వచ్చాడు, దేవునితో ఉన్న అనుబంధాన్ని నిలబెట్టుకు తీరాడు. అందుకే తన పిల్లలు ఏం చేశారో తెలుసా, చెప్పిన ప్రవచన ప్రకారంగా క్షేమం కలిగే స్థితిగతిలో జీవించే ఒక ప్రణాళిక కలిగి తీరింది. అందుకే రాత్రి వేళ వాక్యాంశాలు ముగించేటప్పుడు ఒకే ప్రశ్నను అడిగి ముగించడానికి కోరి తీరుతున్నాను. నీ పిల్లల విషయం గురించి ఒకసారి ఆలోచించు, వారి భవిష్యత్ జీవితాన్ని ఒకసారి ఆలోచించు. వారి దేవుని ద్వారా వాడబడే వాళ్ళేనా, దేవుడేనా వారిని వాడేది, దేవుని కొరకైనా వారు వాడబడగలిగేది, వారి దేవుని కొరకు ప్రయాసపడే ఒక జీవిత విధానములో ఉన్నారా లేదా? నీ కుటుంబాన్ని ఒకసారి పరిశోధించుకో, నీ సంఘాన్ని ఒకసారి పరిశోధించుకో, నీ సంస్థను ఒకసారి పరిశోధించుకో, నీ కుటుంబాన్ని ఒకసారి పరిశోధించుకో. ఈ రాత్రి వేళ ఒక నిర్ణయం తీసుకో, నా కుటుంబాన్ని కాపాడే బాధ్యత నా చేతిలో ఉంది, నా కుటుంబ సంరక్షణకు బాధ్యత నా చేతిలో ఉంది. వారి ఆత్మిక జీవితం ఏం కాకూడదు, నాశనష్టం కాకూడదు. నీవెంచుకున్న నిర్ణయం ఆత్మిక తలంపులు కలిగేదైతే, ఆత్మిక విడుదల ప్రకారంగా అయితే, ఆత్మిక వాక్యానికి చెందినదైతే నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకునే ఒక విధానం నీకు కనబడి తీరచ్చు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం, దేవునితో ఒక మాటను ప్రాయశ్చిత్తంగా కోరి తీరుదాం. దేవా, నాకు ఒక ప్రాయశ్చిత్తం కావాలి, నేను చేసిన పొరపాటులకు, తప్పులకు లేవా ఒక ప్రాయశ్చిత్తం కావాలి. దానిని చేసి నా కుటుంబాన్ని కాపాడుకునే ఒక ప్రణాళికను ఈ రాత్రి వేళ ప్రార్థన ద్వారా ఒప్పుకు తీరుదాం. అందుకే దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవాని సన్నిధిలో కలిసి వచ్చి దేవాని వాక్యాంశంలో నుంచి ధ్యానించడానికి, నేర్చుకోవడానికి, చదువుకోవడానికి దేవా నీవిచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. దేవ ఈరోజు వాక్యోపదేశం చెప్పబడిన ప్రణాళిక ప్రకారంగా యూదా ఒక జీవితాన్ని దేవ పుట్టుక నుంచి దేవునికి ఘనపరిచిన వాడు, దేవునికి మహిమపరిచిన వాడు, తన జీవిత విధానములో పిల్లలకు కూడా అదే స్వభావాన్ని అలవాటు చేసి పెట్టాడు. పిల్లలను కూడా అదే ఆత్మిక తరగతిలో నిలబెట్టి తీరాడు. పిల్లలను కూడా దేవ ఆత్మిక సేవ పరిచయం
పరిచర్యలో ఉండేటట్టుగా నిలబెట్టి తీరాడు. దేవా తన జీవితంలో పొరపాటులు జరిగినాయి కానీ దానిని క్రమపరచుకు తీరాడు. ఈ రాత్రి వేళ దేవా మా ఆత్మిక జీవితాన్ని ఒక్కసారి కూడా పరిశోధించుకుంటున్నాం, మా కుటుంబ జీవితాన్ని ఒక్కసారి కూడా పరిశోధించుకుంటున్నాం. దేవా మా కుటుంబాన్ని దేవా ఆత్మిక ఆలోచనలో నిలబెట్టేటట్టుగా, ఆత్మిక విధానంలో జీవించేటట్టుగా వారి ఆ జీవిత విధానములను ఒక్కసారి పరిశోధించుకుంటున్నామయ్యా. దేవా ఈ రాత్రి వేళ మా పిల్లలను, మా కుటుంబాలను దేవా నీ సన్నిధిలో ఒక్కసారి పరిశోధించుకుంటున్నాం. ఆత్మికులుగా వారిని మార్చండి, ఆత్మిక తలాంపులో ఉండి తీరేటట్టుగా, ఆత్మిక పరిచర్యలో ఉండేటట్టుగా, దేవుని ద్వారా వాడబడేటట్టుగా, దేవుని కొరకు జీవితం సమర్పించేటట్టుగా, దేవుని కొరకు ఖర్చు పడేవాడుగా, దేవుని కొరకు ప్రయాసపడేవారుగా ఉన్న తలాంపులోకి వచ్చేంతటిగా దేవ సహాయపరచండి. దేవా అలాగే యూదాకి కలిగిన క్షేమాన్ని మాకు కూడా ఇచ్చి తీరండి. దేవుడు ఘనతను వహించేటట్టుగా, దేవుడి నామాన్ని లేవనెత్తేటట్టుగా, దేవుని కొరకు జీవించేటట్టుగా, దేవుని యొక్క పేరు ప్రఖ్యాతను కుటుంబ తరగతులు అనుభవించేటట్టుగా ఉన్న ప్రణాళిక ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డల జీవితంలో కనబడేటట్టుగా సహాయపరచండి. ఈ రాత్రి వేళ వాక్యోపదేశం ద్వారా, యూదా యొక్క జీవిత విధానం ద్వారా మాతో తాకి మాట్లాడినందుకు వందనాలు, దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు, దేవ క్షేమాభివృద్ధినిచ్చినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడైందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.